ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. ఒక సహోదరుడు వచ్చి మన మధ్యలో నిలబడి వాక్యం చదువుచుండగా, నెహెమ్యా కాలంలో వాక్యం కరువైన దినాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని అలాగూ పట్టుకొని నిలబడి వాక్యం చదువుతున్నప్పుడు అక్కడున్న ప్రజలు కరువైనటువంటి వాక్య కాలంను గుర్తుపెట్టుకొని మా మధ్యలోనికి తిరిగి మరలా దేవుడు తన మందిర పునర్నిర్మాణాన్ని జరిగిస్తున్నందుకు, వాక్యం యొక్క బయలుపాటు జరుగుతున్నందుకు వాళ్ళు కన్నీళ్లతోనూ ఆమెన్లతోనూ హల్లెలూయాలతోనూ వారు ప్రతిస్పందించారు. అలాంటి స్థితిలో నేను మళ్ళీ మీ పిల్లల తరాన్ని చూస్తున్నాను. మీలో కూడా చూస్తే ఆనందంగా ఉంటుంది. కనీసం పిల్లల్లోనైనా మార్పు కనబడుతుందని పెద్దల్లో కనిపించట్లేదు. ఒక వాక్యం నిలబడి చదువుతుంటే ఆమెను చెప్పలేకుండా ఆ రెండు పెదవులు మూయబడినవి. మరి దేని కొరకు వాడతారు? ఆయన వాక్యం వెలువడుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు దానికి ఆమెను చెప్పలేకపోతా ఉన్నాము. మీకు గొడ్డలి పిట్టులాగా మీ పిల్లలు ఆమెను అంటున్నప్పుడైనా సరే మీలో ఎవరైనా అంటారేమో అని చూస్తున్నాను. పర్వాలేదు, ఒక రోజున మీరు ఖచ్చితంగా అంటారు. మీరు అనున్నట్లుగా మీ భవిష్యత్ తరాల్ని దేవుడు తయారు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషము. గత వారం అంతా కూడా దేవుడు అనేకమైన విషయాల చేత మనల్ని పోషించినాడు. ఆయన అనేకమైనటువంటి సంగతులలో మనల్ని కాచి కాపాడి భద్రపరిచినారు. ఆయన మనం నిజంగానే ఆయన కృతజ్ఞులమై ఉన్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సంఘానికి మీరు వ్యక్తిగా ఇక్కడికి రాకమునిపే దేవుడు తన ప్రవక్త కూడా ఒక మాట అంటాడు. ఎలియాజరు ఆ వధువు కోసం వెతుకుచున్నటువంటి సమయంలో ఆ బావి దగ్గరికి ఎలియాజరు అక్కడి వరకు వెళ్ళకమునిపే, అక్కడ రిబ్కా ఆ స్థలంలోకి రాకమునిపే అక్కడ దేవదూత ఒకరు ఉన్నారని చెప్పాడు ఆయన. ఎలియాజరు ముందు వచ్చాడా, రిబ్కా ముందు వచ్చిందా? అంటే వధువు రావడానికంటే మునిపే దూత ఉంటాడు అక్కడ. నా మాట జాగ్రత్తగా వినండి. వధువు చేరుకోవడానికంటే మునిపే ఆ వధువు ఎక్కడ సమకూర్చబడాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ కార్యము చోటు చేసుకోవాలో అక్కడ దూత ఇదివరకు ఏర్పాటు చేయబడి ఉంటాడు ఆయన. మీరు ఈ స్థలంలో మీరందరూ ఇప్పుడు సమకూర్చబడినారు కదా, మీరు ఇక్కడికి రావడానికంటే మునిపే ప్రభు తన దూతల చేత ఈ స్థలమంతా కూడా సంచరింపజేస్తా ఉన్నాడు ఆయన. ఎందుకంటే తన ప్రియమైన ప్రజలకు అనుగుణమైనటువంటి స్థలంగా ఆ దూతలు దాన్ని సరిచేస్తూ ఉంటారు. ఆమేన్. అనేకమైన దుష్ట శక్తులు చాలా పోరాడుతూ ఉన్నాయి, భౌతికంగాను ఆత్మీయంగాను. ఎవరిని ప్రయత్నాలు చేసినా ఎవరు గేటు దాటి లోపల రాలేరు. ఎందుకంటే ఆయన దూతలు అలాగ నిలబడతారు. కానీ శ్రమలు రాక తప్పవుగా, ఎదురు ఆడువారు మనకు ఉండక తప్పరుగా. ఎందుకంటే మనం కూడా ఒక దినాన్న ఆ యొక్క విశ్వాసుల యొక్క మేఘ సమూహంలోనికి వెళ్ళిన తర్వాత అబ్రహాము చేసినటువంటి సంగతులు అబ్రహాం మనకు చెప్తుంటే మరి మనం ఏం చేసాం? మనం చెప్పుకోవడానికి మనకు కూడా కొన్ని సంగతులు ఉండాలా? అయ్యా విశ్వాసులకు తండ్రి, ఇదిగో మా జీవితంలో మేము కూడా ఇలాంటి కొన్ని విశ్వాస పరీక్షలు ఎదుర్కొన్నాం, మేము మీ వల్లే జయించామయ్యా అని మనం కూడా చెప్పుకోవడానికి మన దగ్గర కూడా కొన్ని స్టోరీస్ ఉండాలా? లేకపోతే జీవితం సాదా సీదాగా సాగిపోతే బాగోదుగా. శ్రమలు రానియడలా దుర్భిజకులే. కాబట్టి రావాల్సినవి రావాలి, గెలవవలసిన సమస్తాన్ని మనం స్వాధీనపరచుకోవాలా. శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకోగలిగేటువంటి సామర్థ్యము పరిశుద్ధులైనటువంటి మీకు మాత్రమే ఉన్నది. మీకు మాత్రమే ఉన్నదంటే మిమ్ములు గరిచి కాదు నేను మాట్లాడేది, మీలో ఉన్నటువంటి జయశీలుడికి ఉన్నది కనుక మీరును జయిస్తారు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరొకసారి మీ ఎదుటికి నేను దేవుడు సిలువలో ఎందుకోసమైతే తన యొక్క రక్తమును కార్చినాడో ఆ రక్తము వెనకాల, తన త్యాగం వెనకాల, తన బలి అర్పణ వెనకాల దాచి ఉంచినటువంటి మానవులు తెలుసుకోవాలని తను పెట్టినటువంటి ఆ దైవికమైన ప్రేమను మీ మధ్యలో మరొకసారి తీసుకొచ్చాను నేను. మీరు ఆసక్తిగానే ఉన్నారా? ఎప్పుడైనా సరే మనల్ని ఒకరు తిడుతున్నారు, మనల్ని ఒకరు హెచ్చరిస్తారంటే అక్కడికి వెళ్ళడానికి మనం ఆసక్తి చూపించకపోవచ్చు, కనపరకపోవచ్చు. కానీ మనల్ని గురించి ఒకరు ప్రేమిస్తున్నారన్న విషయాలను వినడానికి ఎలా వెళ్ళడం మనకు ఆనందకరంగానే ఉంటుంది. ఆయన అమోఘమైనటువంటి ప్రేమ మన పైన కుమ్మరించారు. ఆయన మనం పాపులుగా ఉండగానే
దేనికి పాత్రులుగా కాకుండా ఉండగానే, మనం ఇంకనూ బలహీనమని తెలిసి ఉండగానే, మన శరీరమందు ఏ మనిషి నివసించదని ఎరిగి ఉండగానే ఆయన తన సర్వ ప్రాణాలని సమస్తాన్ని మన కోసం అర్పించాడు. ఆయన మన కోసం పశువుల పాకలోకి దిగొచ్చాడు. ఆయన తన యొక్క మహిమను, తన యొక్క గొప్పతనాన్ని, తన ఔన్నత్యాన్ని, తన ఉన్నతమైన సింహాసనాల్ని వదిలి మన కోసము ఒక పేదవాడిగా, ఏది చేయలేనటువంటి ఒక శాపగ్రస్తుడు అయ్యాడు మన కోసం. అలాంటి ప్రేమను మనము నిజంగానే తెలుసుకోవాలి. ఆ ప్రేమలోనికి మనం మలచబడాలి. ఆ ప్రేమకున్నటువంటి సామర్థ్యాన్ని మనం ఎరగాలి. ఆ ప్రేమకున్నటువంటి విషయాలను చెప్తూ ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో పౌలు గారు చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. చాలా చూడండి, నేను మనుష్యుల భాషతో కానీ దేవదూతల భాషతో కానీ, ఈ రెండు వేరు వేరా? మనుష్యుల భాషలు, దేవదూతల భాషలు వేరు. బాబేలు గోపురం దగ్గర వేరు చేయబడినవి మనుష్యుల భాషలు, మినీ మినీ చెకెల్ ఓఫారసి అనేటువంటిది దేవదూతల భాషలు, పరలోక సంబంధమైన మరొక లోకానికి సంబంధించిన భాషలు అవి. ఇలాంటి గొప్పదైన భాషలతో కూడుకున్నటువంటి ఆ వరములు కలిగి ఉన్నాను. ఆ వరములలో ఆ భాషల అర్థాన్ని చెప్పగలిగే శక్తి నీకున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు ఏమని, కుమారుడు నీలో కనుక నా ప్రేమ లేకపోతే అంతటి ఉన్నతమైనటువంటి వరం కలిగిన కూడా వ్యర్థం అంటున్నాడు ఆయన. అంతేకాకుండా మరొక మాట చూడండి, ఆ మాటలో చాలామంది యొక్క విశ్వాసాలు, చాలామంది యొక్క భక్తి పోకడలు అక్కడ ఎగిరిపోతాయి. చూడండి, ఆయన అంటాడు 2వ వచనంలో, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను. నా మాట జాగ్రత్తగా వినండి, మర్మములు, జ్ఞానము. ఎందుకంటే ఈ రోజున ఈ వర్తమానమును పట్టుకున్నటువంటి అనేక మంది ప్రజలు ఈ 1200 పైచీలకు వర్తమానాల దగ్గరికి రాగానే వాటిలో నుంచి గ్రీసు దేశస్తులు దేని వెతుకుతారు? యూదులు దేని వెతుకుతారు? సూచనలు వెతుకుతారు. అవునా? యేసు ప్రభువు అన్నమాట, యూదులు సూచనలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని అడుగుతున్నారు. ఈ రోజున ఈ 1200 పైచీలకు వర్తమానాలలో సూచనలు మాత్రమే చూసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు, జ్ఞానాన్ని వెతికే వ్యక్తులే కొంతమంది ఉన్నారు. ఇది వారందరినీ పౌలు గారు ఒకే ఒక్క మాట చేత వాళ్ళ వేర్లలో గొడ్డలు పెట్టేశాడు. ఆయన అంటాడు ఏమని, నీవు ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు నువ్వు వెతికి ఉండొచ్చు, పొందుకొని ఉండవచ్చు, నీకు సమస్తము తెలిసి ఉండవచ్చు. కానీ నా సహోదరుడు, నా సహోదరి, నీకు గనక దేవుడు తాను చూపించాలనుకున్న ప్రేమ మీలో ఉత్పత్తి కాకపోతే ఇదిగో నీవు పొందుకున్న ఆ సమస్తమును వ్యర్థం అన్నాడు ఆయన. నేను ఈ 1200 వర్తమానాల్ని ప్రేమగా చూస్తున్నా. నేను ఈ 1200 వర్తమానాల్ని మర్మాలుగా చూడట్లేదు. ఈ 1200 వర్తమానాల్ని నేను ఏదో ఒక కొత్తదైనటువంటి ఒక పద్ధతిగా చూడట్లేదు. ఒకసారి ఒక మాట ఆలోచించండి. ఒక ప్రేమికుడు తన ప్రియురాలికి ఒక ప్రేమ లేఖ రాశాడు. నా మాట చూడండి, ఒక ప్రేమికుడు ఒక ప్రియురాలికి ఒక ప్రేమ లేఖ రాశాడు. ఆ ప్రేమ లేఖ ఎలా రాశాడంటే, నా మాట జాగ్రత్తగా వినండి. ఇదివరకు పాతకాలంలో మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లో శత్రువులు ఈ సమాచారాన్ని మరొకరికి చేరవేసే సమయంలో శత్రువులు ఎవరు పట్టుకోకుండా ఉండినట్లుగా వాళ్ళు నిమ్మరసంతో కొన్ని పేపర్ల పైన రాసేవాళ్ళు. అది కంటికి కనిపించదు. బీట్రూట్ రసాలతో రాసేవాళ్ళు, అది కంటికి కనిపించదు. అది కొన్ని ప్రత్యేకమైన రసాయనాలలో ముంచినప్పుడే దాంట్లో ఉన్న సమాచారం బయటకు వస్తుంది. నా మాట జాగ్రత్తగా వినండి. నేను మీకు చిన్న విషయం చెప్తాను. ఆ పేపర్ల పైన సాధారణంగా రాస్తే శత్రువుకు ఒకవేళ ఈ సమాచారం వెళ్తే మన రాజ్యం పైన ఎక్కడ దండెత్తుతాడో మన యొక్క రహస్యాలని బయటపడతాయని వాళ్ళు చాలా రహస్యంగా నిమ్మరసాలతోని, బీట్రూట్ జ్యూస్ యొక్క రసాలతోని కొన్ని రసాయనాలతో రాసేవాళ్ళు. వాటిని మరికొన్ని ప్రత్యేకమైన రసాయనాలు గుండా పెడితేనే దాంట్లో ఉన్న సమాచారం అక్షరాలు బయటకి కనబడతా ఉంటాయి. ఇప్పుడు ఆలోచన చేయండి, అట్లాగే ప్రేమికులు అట్లాంటి తుండ్ర పనులు చేస్తూ ఉంటారు. ఎస్ సార్ నో తెలుసు. ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది, ఇంత చిన్న ట్యాబ్లెట్ ముక్కలా ఉంటుంది. అది దాన్ని నీళ్ళలో వేస్తే ఒక పెద్ద పేపర్ లాగా బయటకు వస్తుంది. దాన్ని నిమ్మరసంలో ముంచితేనే కనబడతా ఉంటాయి అవి. చెప్తున్న తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు చూడండి, ఒక ప్రేయసికి తన ప్రియుడు రాసినటువంటి ఏది ఒక కెమికల్తో రాసి మరొక కెమికల్లో పెడితే కనబడేటువంటి విషయం రాగానే ఆ ప్రేయసి అబ్బా ఏం కెమికల్లో రాశాడు రా, ఏం కెమికల్లో పెడితే కనబడే పద్ధతి కనిపెట్టాడు రా నా ప్రియుడు అనుకుంటుందా? దాంట్లో ఉన్న సమాచారంను బట్టి ఆనందపడుతుందా? కరెక్టేనా? మంచి గమనించండి.
అది దాచిపెట్టబడినటువంటి ఆ మర్మమును గురించి ఆనందపడుతుందా, దాంట్లో ఉన్న సమాచారాన్ని బట్టి ఆనందపడుతుందా? 99% మంది ఈ యొక్క వంట మెసేజ్లో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా మర్మాలను బట్టి ఆనందిస్తున్నారు, కానీ ఆ మర్మంలో ఉన్న సమాచారాన్ని బట్టి ఆనందిస్తలేరు. దే ఆర్ అప్రిషియేటింగ్ ద మెథడ్ ఆఫ్ మిస్టరీ బట్ నాట్ ద కంటెంట్ ఆఫ్ ద మిస్టరీ. వ్యత్యాసం గమనించండి. ఈ 1200 వర్తమానాల్ని మర్మంగా చూస్తున్న ప్రజలు ఉన్నారు. నేనైతే ఆ 1200 వర్తమానాల్ని కృపా సందేశంగా చూస్తున్నాను, ప్రేమగా చూస్తున్నాను. ఆయన ఎట్లా దాచిపెడితే నాకేంటి? నాకు బయలుపరచడానికి దాచిపెట్టాడు ఆయన. దానియేలుకై సైతము, అంత గొప్ప దైవభక్తునికి సైతము అంత్యకాలంలోనే ఓపెన్ చేస్తాను, నువ్వు దాచిపెట్టి ఉంచు అని చెప్పాడు ఆయన. చాలా మర్మయుక్తంగా దాచాడు. ఐ అప్రిషియేట్ దట్ మెథడ్. ఎందుకంటే దాన్ని తెరవగలిగిన వాడు ఎవడు లేడని బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను కాదు, మన ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏడుస్తున్నాడు. ఆయన జాన్ ఈజ్ వీపింగ్. తెరవగలిగేటువంటి సమర్థుడు ఎవడు లేడా అని. కానీ ప్రజలు ఆ మెథడ్ని, ఆ పద్ధతిని మాత్రమే అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, కానీ దానిలో ఉన్న సమాచారాన్ని అప్రిషియేట్ చేస్తలేరు. సమాచారాన్ని పట్టుకున్నట్టుకు బదులుగా ఆ మర్మములో ఉన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని పట్టుకున్నట్టుకు బదులుగా ఇదిగో మర్మాలను పట్టుకుని ఊగులాడుతున్నారు. నేను చెప్పుచున్నా సరైనదేనా? మర్మాలు వధువుని మలుస్తాయి, మర్మాలు వధువుని మలుస్తాయి. అరే మర్మం అనేది దాచిపెట్టబడిన పద్ధతి. అది ఎస్ఆర్నో? మర్మం అనే పదం ఏంటంటే ఇప్పుడు 7 ముద్రలు ఉన్నాయి. మీరు 7 ముద్రలను బట్టి ఆనందపడుతున్నారా, 7 ఉరుములను బట్టి ఆనందపడుతున్నారా? ఇంతకాలం విని 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 మన నవరు నాలుగు అంతా కూడా 7 ముద్రలను బట్టి ఆనందపడుతున్నామంటారు. కానీ నీవు నేను ఆనందపడాల్సింది దేన్ని బట్టి తెలుసా? 7 ఉరుములను బట్టి. వాట్ ఆర్ ద 7 థండర్స్? ఏంటా 7 ఉరుములు? 7 ముద్రల్లో ఉన్న సమాచారమే 7 ఉరుములు. ప్రజలు సమాచారాన్ని చూస్తలేరు, ముద్రలు చూస్తున్నారు. ప్రజలకు ట్విస్టులు కావాలా, ప్రజలకు మర్మయుక్తమైన విషయాలు కావాలా, కానీ కంటెంట్లు అక్కర్లే, దాంట్లో సమాచారం సందేశం అక్కర్లే. People are not happy with the 7 thunders. People are happy with the way 7 seals are opened. కదేనా? మర్మాలు తెరవబడిన విధానాన్ని బట్టి ఆనందపడుతున్నారు. అది ఎట్లా అంటే ప్రేయసికి ప్రేమలేఖలో ఉన్నటువంటి సమాచారం పక్కన పడి, ఎంత మర్మయుక్తంగా నా ప్రియుడు నా కోసం ఒక పద్ధతిని దాచిపెట్టి దాన్ని భలే బయటపెట్టాడే అని ఆ పద్ధతిని బట్టి ఆనందిస్తున్నట్టు కనబడతా ఉంది. am I right? సరైనదేనా? అందరూ అట్లాగే చేస్తూ ఉన్నారు. అదే బాధాకరము. ముద్రలు అనేవి ఏంటయ్యా? ఇప్పుడు ఒక రూమ్లోకి వస్తున్నాం, నేను ఇక్కడ ఉన్నటువంటి 5-6 రూములు లాకేసాను, ఆ లాక్ల పైన ముద్ర వేసాను. ఆ ముద్ర తెరవాలంటే ఒక 3-4 తాళపు చేతులు పట్టుకొని తీస్తేనే తెలుస్తుందని చెప్పా. మీరేమంటున్నారంటే అబ్బా 3-4 తాళపు చేతులు పడితే తప్ప తెరగదు, భలే అద్భుతము, భలే మర్మము, భలే అంటున్నారు. అంటే మీ ఆలోచన అంతా ఎక్కడుంది? ఇంకా డోర్ యొక్క తాళంలోనే ఉంది, డోర్ లోపల రూమ్ లోపల ఉన్న విషయాన్ని గురించి కాదు. మీకు అర్థమవుతుందా? రూమ్ లోపల ఉన్నదాని గురించి మీరు ఆనందపడాలా, ఆ రూమ్ లోపల ఉన్నదానికి చేరుకోకుండా అడ్డుగా పెట్టిన తాళపు చెవి దగ్గర ఆనందపడాలా? ఇప్పుడు మీరు ఉరుములను బట్టి ఆనందపడాలా, ముద్రలను బట్టి ఆనందపడాలా? ముద్రలు తెరవబడ్డాయి, వీఆర్ హ్యాపీ అబౌట్ దాట్. అది జరిగింది. ఇప్పుడు ఉరుములు మనలో జరగాల. థండర్స్, ఆ ఉరుముల్లో బయలుపరచబడిన స్వరాలు మనలో బయటకు రావాలా. వాటి యొక్క కార్యము అన్నిటి యొక్క ఉపదేశ సారమేదనగా అని చెప్పబడుతున్న ద ఫైనల్ టాస్క్, ఆ చివరి కార్యము మనలో జరుగుట కొరకే ఆ ముద్రలు. కానీ అయ్యా సరే, ఆ తాళంను చాలా చక్కగా తెరవడం నేర్చుకోగలిగినారు. రసాయనాల్లో పెట్టి ప్రియుడు పంపించినటువంటి ఆ మెసేజ్ని తెరవడం నేర్చుకోగలిగినారు. కానీ తెరుచుకుంది, రూమ్లోకి రాలేకపోతున్నారు. ఆ లేఖలో ఉన్నటువంటి సమాచారం పట్టుకోలేకపోతున్నారు. అది మీకు ఏం మేలు కలగజేస్తుంది? ఇక్కడ పౌలు గారు 2వ వచనంలో మాట్లాడిన మాట అంతయో అదే. అని అంటాడు, ప్రవచించు కృపావరం కలిగి ఉన్నను, మర్మములన్నీ మీరు ఎరిగి జ్ఞానమంతా మీరు పొందుకున్నను. మీరు గనక ప్రేమ లేకపోతే కనుక మీరు వ్యర్థమే అని దేవుడి లేఖనం చెప్తా ఉంది. ఆమేన్. తర్వాత చూడండి, కొంచెం ముందుకు వచ్చేసేయండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఆ తర్వాత చెప్తాడు, అసలు ప్రేమకున్న ప్రాధాన్యత చెప్పి
ప్రేమ ఎలా ఉంటుంది, అది ఏం చేస్తుంది అనే విషయాలు చూపిస్తూ వస్తున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. కానీ నేను ఈ రోజున మరికొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ ప్రేమను గురించి మాట్లాడుతూ నా మాట వినండి. నేను ఏ వర్తమానాన్ని అయితే మీతో ఇప్పుడు పంచుకుంటున్నానో ఇదే వర్తమానమును గురించి పరలోకంలో కూడా ఒక స్వరం ఉన్నది. ఆ స్వరము నేను ఇప్పుడు చెబుతున్నటువంటి ఇదే విషయాలను అక్కడ కూడా మరలా 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 ప్రకటిస్తున్నది. నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఏ విషయాలు చెప్తున్నానో, వాట్ ఎవర్ ఐఎమ్ ప్రీచింగ్, నేను బోధిస్తున్న ఈ బోధలో ఉన్నటువంటి ఈ విషయమే మిమ్మల్ని అక్కడ నిలబెట్టేది. అక్కడ కూడా ఉన్న ఒక స్వరము దీని గురించి మరలా మరలా ప్రకటిస్తున్నది కూడా. దీనిని ఈ కాల ప్రవక్త పొందుకున్నటువంటి ఆ దర్శన రూపంలో చెప్తా ఉంటాడు. ఒక వర్తమానాన్ని మీకు చూపిస్తాను, చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. నాతో పాటు వేగంగా రండి, చాలా విషయాలను చూడగలిగినవి. 60-0515M తెలుగులో ఉంటే చాలా మంచిది. త్రోసివేయబడిన రాజు. చూడండి అయ్యా, ఇక్కడ thus saith the Lord ఉంటుంది, ప్రభు పలుకుతున్న మాట ఒకటి ఉంటుంది. బ్రహ్నం గారు చెప్తున్న మాట కదా నేను చూపించబోయేది మీకు. దేవుడే నేరుగా మాట్లాడిన మాట చూపించబోతా ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైనది, గట్టిగా పట్టుకోండి. 60-0515M ద రిజెక్టెడ్ కింగ్. పేర దాంట్లో తెలుగులో ఉందమ్మా? తెలుగులో ఉంటే చాలా సంతోషం. 125వ పేర చూడండి. తెలుగులో ఐ వాజ్ డ్రీమింగ్ దట్ ఐ వాజ్ అవుట్ వెస్ట్. నేను వెస్ట్ పశ్చిమంలోకి వెళ్ళినట్టుగా నాకు ఒక కళలో చూశాను అంటున్నాడు. అవునా? నాకు ఇవ్వండి అయ్యా ఫోన్, నేను చదువుతా. నా ఫోన్లో తెలుగు రాదు, అందుకే బ్రదర్ తీసుకుంటున్నా. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను పశ్చిమానికి వెళ్ళినట్లు కళలో చూశాను. ఒక చిన్న పొదగుండా వచ్చొచ్చినట్లు చూశాను. నా భార్య నాతోనే ఉండెను. మేము ట్రౌట్ చేపలు వేటాడటకు వెళుచున్నాము. ట్రౌట్ చేపలు తెలుసు కదా, మూడో ఈడుపులో దొరకబట్టడానికి దేవుడు దర్శన రూపంలో బ్రహ్నం గారికి ప్రవక్తకి చూపించిన చేపలు. అవి చాలా అరుదైన చేపలు, రెయిన్బో ట్రౌట్స్. మీరు వింటున్నారా? దాని గురించి చెప్తాను, చూడండి. దాన్ని పట్టుకోవడానికి వేటాడకు వెళ్ళుచున్నాము. నేను ఆగి తలుపులు తెరిచాను. పైన ఆకాశం చాలా అందంగా ఉంది. అది ఈ లోయలో ఉన్నట్లుగా కనిపించలేదు. ఇది అందముగా నీలము తెల్లని రంగు గల మేఘములు విడిపోయి కనిపించను. ప్రియమైన దానా, ఇక్కడికి మనము ఇంతకు ముందే వచ్చి ఉండినచ్చో ఎంత బాగుండేది అని నా భార్యతో నేను అన్నాను. బిల్లి, పిల్లల కోసమైనా సరే ఇక్కడికి వచ్చి ఉండవలసి ఉన్నది అని నా భార్య అన్నది. నేను మేల్కొన్నాను. సడన్గా ఉన్నటువంటి కళ అయిపోయింది. ఆ కళ ఏంటి? నీలం రంగులో మంచి అందమైన ఆకాశం కలిగిన చోట తన భార్యతో పాటు ప్రత్యేకమైన వధువు చేపల్ని పట్టుకోవడానికి వెళ్తున్నట్టు ఒక కళ చూశాడు ఆయన. సార్ చాలా జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు చూడండి, నేను మేల్కొన్నాను. నేను అనుకున్నాను నాకు ఎక్కువగా కళలు కంటున్నాను, ఎందుకో నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. నేను చూడగా ఆమె నా ప్రక్కనే పండుకొని ఉన్నది. నా దిండును లేపి గోడకు ఆనించి చేరబడ్డాను. మీలో అనేకులు ఇలాగూ చేయుచుందురు. నా తలను మంచం యొక్క చెక్కపై ఆనించి చేతులు వెనక్కి పెట్టి ఆ విధముగా పెట్టుకుని ఆలోచించుచున్నాను. మరియు నేను అన్నాను, మంచిది, ఆ అవతలి ధరిన ఎట్లుండునో అని ఆశ్చర్యం చెందుతున్నాను. ఈ అవతలి ధరి ఏంటో తెలుసా? దేనికోసమైతే నువ్వు సర్వాన్ని ఒడ్డుపెట్టి త్యాగం చేస్తున్నావు చూడు, దేనైతే స్వాతంత్రించుకోవడం మన ప్రయత్నం చేస్తున్నావు చూడు, ఆ అవతల తెర గురించి మాట్లాడుతున్నాడు. కాలం అనే తెర వెనకాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, అప్పుడు చూడండి, అప్పుడు నాకు 50 సంవత్సరాలు దాటిపోయాయి. ఇంకా నేనేమి చేయలేదు. ప్రభు కొరకు ఏదైనా సహాయం చేయగలిగితే బాగుండును. నేను ఇక దేహముతో ఉండనని నాకు తెలియను. నా సగము కాలము గతించినది, ఇంకా ఎక్కువే గతించింది. నా కుటుంబీకుల వలె చాలా కాలం నేను జీవించిన నా సగ కాలం అయిపోయింది. మరియు నేను చుట్టూ చూచాను, పైకి లేచుటకు సిద్ధంగా ఉన్నాను. అప్పుడు దాదాపు 7 గంటల సమయం అవుతున్నది. నేను అన్నాను, ఈ ఉదయం నేను ఆలయమునకు వెళ్ళవలను. నా గొంతు బొంగురుపోయినది. నెవిల్ సహోదరుడు బోధించినచో వినవలనని నాకున్నది. నీవు మేల్కొన్నావా అని నా భార్యను అడిగాను. మరియు ఆమె చాలా గాఢ నిద్రలో ఉన్నది. దానిని మీరు జాగ్రత్తగా వినవలను.
దీన్ని విడిచిపెట్టొద్దు. అయ్యా జాగ్రత్తగా వినండి, తర్వాత రాబోయే విషయం చూడండి. ఎందుకంటే పౌలు గారి ఈ కొరింథీ రాసిన పత్రిక ఆయన క్రీస్తు శకము 53, 54 దరిదాపు ప్రాంతాల్లో రాసిన మాట. ఎస్ఆర్నో. కానీ అదే మాటను మరొక రూపంలో ధృవీకరిస్తున్నటువంటి దేవుడి దర్శనం వల్ల పొందుకున్న దేవుని యొక్క ప్రవక్త చెప్పిన దేవుని మాట విందా. చూడండి అంటాడు, నేను చూశాను మరియు ఏదో నాతో చెప్పుట విన్నాను, నీవు ఇప్పుడే ప్రారంభించావు, యుద్ధమును కొనసాగించుము, ముందుకొని దూసుకొని పమ్ము. 1 నిమిషం పాటు నా తలను విదిలించాను, ఎప్పుడు నేను ఇలాగ ఆలోచించుకొనుచుందును గనుక ఇటువంటి ఊహలు వచ్చుచునే ఉండులే అని అనుకున్నాను. అంటే నా జీవితకాల సగం గడిచిపోయింది, ఇకపైన నా జీవితం నేను ముగియడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్న సమయంలో ఒక స్వరం ఆయన లోపల చెప్తా ఉందంట. ఏమని? నువ్వు యుద్ధం చేసిందే ఇప్పుడు, నువ్వు యుద్ధం ప్రారంభిస్తుందా ఇప్పుడు. ఎప్పుడు? 60వ సంవత్సరం. అది నా మాట వినండి. ఆయన చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమన్నా తెలుసా, 60లోనే ఇప్పుడే నీ యుద్ధం అసలు సీజన్లో యుద్ధం ప్రారంభమైంది అన్నాడు. ఎందుకంటే అప్పుడే సంఘకాలాల యొక్క బయలుపాటు నుంచి మొదలుపెట్టిన 3వ విడుపు స్టార్ట్ అవుతుంది. అది అందుకంటాడు అసలైన యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది అంటూ చెప్తున్నాడు. చూడండి, ఆయన అనుకుంటున్నాడు ఇలాంటి స్వరం రాగానే నేను చాలాసార్లు మనుషులు ఊహించుకుంటారు కదా, బహుశా నా ఊహల్లో ఏదైనా ఊహ ఉండొచ్చేమో అనుకున్నాడు. కానీ ఆ స్వరం అంటుంది ఏమని? యుద్ధం కొనసాగించుము, ముందుకు పొమ్ము, సాగి పొమ్ము అని ఎవరో చెప్పుచుండేది. బహుశా నేను చెప్పను అని అనుకున్నాను. నేను నా పెదవులను పంటి కింద నొక్కుకొని నా నోటి పైన చేయి వేసుకొని కూర్చుండగా మరలా ఇట్లు వినబడింది. మళ్ళీ వినిపించిందట స్వరం. పక్కన భార్య నిద్రపోతా ఉంది. ఏమని వినిపిస్తుంది? నువ్వు ముందుకు సాగిపోమ్ము, మార్గాంతమందు ఏమున్నదో నీ వెరుగవు. నువ్వు ఇట్లాగే ముందుకు పో, మార్గంలో ఏం కనబడబోతుందో నీకు తెలీదు, కానీ నువ్వు కొనసాగిస్తున్నాడు, నువ్వు ఆగకు అంటున్నాడు ఆయన. చూడండి, గ్రిమ్ స్మెల్లింగ్ లేదా మరెవరో ఇలాగ నా పాడిన పాట, ఈ పాట నేను విన్నట్లుగా నాకు తోచినది అన్న మే మరియు ఇంకా మీరందరూ దాన్ని పాడుదురు. ఇక్కడ ఒక పాట పాడుతున్నాడు ఆయన. ఆ పాట అంటే చూడండి ఏమని? నా ఇంటి మీద నాకు బెంగగా చింతగా ఉన్నది, నేను యేసును చూడగోరుచున్నాను, ఆ మధురమగు నౌకాశ్రయ గంటలు మొరుగుట నేను వినగోరుచున్నాను, అది నా మార్గమును వెలుగుగా చేయును, సకల భయములను పారద్రోలును. ప్రభువా, కాలమును తెరకు ఆవరణను చూడనిమ్ము, ఈ ఆలయంలో ఆ పాట పాడుటను మీరు విందురు, కాలమును తెరకు ఆవలగా చూచెదవా అని ఎవరో అడిగినట్లుగా నాకు వినబడింది. వింటున్నారా? ఒక చిన్న కళ. ఆ కళలో రెయిన్బో ట్రౌట్స్ని వేటాడడానికి వెళ్తున్నట్లుగా, ఆ తర్వాత ఆ మంచం యొక్క వెనకకి ఇట్లా ఒరిగి చేతులు ఇట్లా వెనకబెట్టి ఆలోచిస్తున్నాడు, నా జీవితం నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు, నా సగం జీవితం అయిపోయింది, కానీ చెప్పాలంటే సగం కంటే ఎక్కువ అయిపోయింది, నేను ప్రభు కోసం ఇంకా ఏది చేయలేదే, నా జీవితం అయిపోవస్తుంది. ఆయన సేవలో ఉన్నటువంటి ఆ సందిగ్ధతను గురించి చూస్తుండగా ఒక స్వరం వచ్చి చెప్తా ఉంది, నీ యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది, నువ్వు కొనసాగించు. ఆయన అనుకున్నాడు బహుశా ఇది నా ఊహ అయి ఉండొచ్చు. మరలా స్వరం వచ్చి మళ్ళీ చెప్తుంది, సాగిపోమ్ము, సాగిపోమ్ము, యుద్ధం చేస్తూనే ఉండు, మార్గాంత మధ్యంలో ఏముందో నీకు తెలియదు అంటున్నాడు. సడన్గా చర్చిలో ఆ కాలం అనే తెర వెనకాల అనేటువంటి ఒక పాటను పాడిన సందర్భం గుర్తొచ్చిన వెంటనే ఆ జ్ఞాపికలు ఆ ధ్యానంలో ఉంటుండగానే ఒక స్వరం చెప్తుంది దానికి, కాలం అనే తెర వెనకాల ఒకసారి చూస్తావా, ఈ పరిమాణం దాటి మరొక పరిమాణంలోనికి ఒక్కసారి దాని వైపున ఎలా ఉంటుందో చూస్తావా అన్న స్వరం వినబడుతుందంట ఆయనకి. చదవండి, ఇది లాక్బడ్డది, దట్ ఇచ్చేసి. అది నాకు ఎంతో సహాయపడును అన్నాను. నేను చూశాను, ఒక క్షణంలో ఒక త్రుటిలో బల్లపరుపుగా ఉన్న ఒక చోటకు వచ్చాను. ఒక క్షణంలో ఒక త్రుటిలో బల్లపరుపుగా ఉన్న ఒక చోటికి వచ్చాడు ఆయన. వెనక్కి చూశాను, నేను మంచం మీద పరుండి ఉన్నాను, అది చాలా వింతగా ఉన్నదే అనుకున్నాను కదా. బల్లపరుపైన స్థలంలో ఉన్నాడు, తిరిగి చూసుకుంటే మంచం మీద తనకు తానే కనబడుతూ ఉన్నాడు. నా మాట వినండి, ఆయనలో ఆయన కలుగుతున్న సందిగ్ధంలో దేవుని యొక్క స్వరం వచ్చి ఆయనకి ఇచ్చినటువంటి ఒక వరము, ఒక ఆఫర్ ఇచ్చింది. ఏంటో తెలుసా? చూస్తావా, ఆ కాలం అనే తెర వెనకాల ఒకసారి తీసుకెళ్తాను, నీకు ఆసక్తిగా ఉందా అని మొదలు పెడుతూ ఉన్నటువంటి ఒక్కసారి క్షణంలోనే ఒక బల్లపరుపుగా ఉన్న ఒక స్థలంలోనికి వెళ్ళాడు. తిరిగి చూసుకుంటే అక్కడ బెడ్ పైన చూస్తుంటే తానే పడుకున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మీరు దీనిని పునరావృతము చేయాలని కోరుచున్నాను. నా సంఘము ఎదుట లేక నేను బోధించుచున్న నా గొర్రెల ఎదుట నేను దీనిని చెప్పుచున్నాను.
నా శరీరంలో ఉన్నాను లేక శరీరంలో వెలుపలినాను లేక రూపాంతరము చెందాను ఎరుగను. అక్కడ ఒక చిన్న మాట మిస్ అవుతారు ఇంగ్లీష్లో. దిస్ లిటిల్ ఫ్లాక్ దట్ ఐఎమ్ పాస్టరింగ్ అంటాడు ఆయన. ఉందా? నా మాట జాగ్రత్త. 60వ సంవత్సరం తర్వాత కూడా ఆయనే ప్రధానమైన కాపరి. ఆయన కింద అంటే ఆయన అసలైన పాస్టరు, నెవిల్ అనే సహోదరుడు అసిస్టెంట్ పాస్టర్. గుర్తుంచుకోండి, చిన్నగా చెప్తా ఉన్నాను, తర్వాత చదవమ్మా. అంటే నేను చాలా దర్శనాలు చూశాను, కానీ ఆ అనేకమైన దర్శనములు ఎలాగుండేనో ఇప్పుడున్న ఈ దర్శనము కొంత ప్రత్యేకమైనది. దానిలాగా కనబడడం లేదు. ఇది ఎలా ఉంది? ఇది చెప్పు. చూడగలుగుతున్నాను. నా మాట జాగ్రత్త. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన కాలం అనే తెర వెనకాలకు వచ్చినప్పుడు అటు పూర్తిగా అటువైపు దేహాన్ని పొందుకోలేదు, ఇక్కడున్న దేహంలోనూ లేడు. ఆయన ఏ దేహంలో ఉన్నాడు? థియోఫనీ దేహంలో ఉన్నాడు. ఈ మెల్కిసెదెక్ ఎవరైనా వర్తమానంలో చెప్తాడు, ద థియోఫనీ బాడీ. ఆ థియోఫనీ బాడీలోకి ఒక వ్యక్తి వెళ్ళగానే ఆ వ్యక్తి అన్ని పరిమాణాలను చూడగలుగుతాడు, అన్నింటినీ తెలుసుకోగలుగుతాడు అన్నాడు ఆయన. ఒక్కసారి ఆ బాడీలోకి ఎంటర్ అవ్వగానే చాలు, సర్వము తెలియపరచబడుద్దట. అన్ని కాలాల్ని, అన్ని పరిమాణాల్ని ఒకేసారి ఉన్నట్టుగా ఒక్కసారి చూడగలిగేటువంటి అవకాశము ఆ థియోఫనీ దేహానికి ఉంటుంది. ఆయన ఆ దేహంలోకి వెళ్ళగానే అటు చూడగలుగుతున్నాడు, తెరకు యువతలో చూడగలుగుతున్నాడు. చదవచ్చు. నేనెన్నడూ అందరినీ చూడలేదు, వారు కేకలు వేయుచుండిరి, ఓ మా ప్రశస్త సహోదరుడా అని. ఈయన వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? మా ప్రశస్త సహోదరుడా. నువ్వు అంటావు ఒక రోజున ఖచ్చితంగా. నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఆయన అడగాల్సినవి. మనం బేసికల్లీ క్వశ్చన్లోంచి మనం ముందుకు సాగుతాం. బ్రహ్మంగారిని కూర్చోబెట్టి అడగాల, చేపలు పుట్టేటప్పుడు నీ ఉద్దేశం ఏంది? నీ మనసులో ఎలాంటి ఉద్దేశాలు కలిగాయి? చాలా అడగాల. ఓ ప్రశస్త సహోదరుడు అంటూ ఒక గొప్ప గుంపు కేకలు వేస్తూ వస్తా ఉంది. యువతలు ఇంకా 20 ఏండ్లు నిండని వారు కనిపించడం నేను చూశాను కదా. అయ్యా, యువతులు, యువకులు 20 ఏళ్లలో అంటే ఒక టీనేజ్ వయస్సులో ఉన్నట్టుగా కనబడతా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? ఎవరు? మనమని చెప్పండి అయ్యా, సంతోషంగా ఉంటుంది. ఎవరు వారు? మీరు ఎంతటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ముసలివారైనా, ఎంత చిన్నపిల్లలైనా నాకు అనవసరం. ఒక రోజున ఆయన చెప్పుచున్నటువంటి ఆ 20 ఏళ్ల వయసుకి దరిదాపుల్లో ఉన్నటువంటి అదిగో ఆ పరిస్థితుల్లోనే మీరు ఉండబోతా ఉన్నారు. ఆమేన్. తర్వాత దాదాపు 18 నుండి 20 సంవత్సరాల లోపు వారే కదా, టీనేజ్ అంతే. వారందరూ నాపై చేతులను వేయిచు మా ప్రశస్త సహోదరుడా అరుచుచుండిరి. ఎందుకు? ఆయన పైన ఎందుకు అరవాలా? ఇప్పుడు ఎందుకు? వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించడం మానేసి ఈయనను ఆరాధిస్తున్నారా? దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రవక్తకి ఇస్తున్నారా? చాలా మందికి ప్రవక్త అని పులిపిడి మీదకి 4 సార్లు చెప్పగానే వీళ్ళు ప్రవక్తని హెచ్చించే వాళ్ళని చెప్పేసి అనుకుంటారు. మరి ఈయనకు దేవుడు చూపించిన దర్శనంలో ఈయన పైన చేయి వేసి ప్రశస్త సహోదరుడు అని చెప్పి అంతకంత గొప్ప కేకలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఘనత ఎల్లప్పుడూ ప్రభువుదే, కానీ వాడబడినటువంటి ఆ మనుషులకు కూడా మనం కృతజ్ఞమై ఉన్నాం. ఆ ప్రవక్త ద్వారా దేవుడు మనల్ని అందరినీ సరిచేస్తా ఉన్నాడు. మనం సరిచేయబడుటకు, ఆ రాజ్యంలోనికి, నిత్య యవ్వనంలోనికి, ఆ నిత్యత్వంలోనికి మనం పోవడానికి కూడా, ప్రవేశించడానికి కూడా వాడబడినటువంటి ఒక సాధనం. కాబట్టి ఆయన పైన చేతులేసి నా ప్రశస్త సహోదరుడా అని కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఆయనకి. తర్వాత ఒక మంచి యవ్వన ప్రాయంలో ఉన్న యువకుడు కనిపించాడు. చాలా ఉత్సాహంతో అతని కన్నులు మెరుస్తున్నవి, దట్టమైన చీకటిలో వేసే నక్షత్రాలుగా ఉన్నాయి, వారి పండ్లు ముత్యముల వలె మెరుచున్నవి. అయ్యా, ఈ వంకర పళ్ళు, పొప్పి పళ్ళు ఉండవు ఆ రోజున. మీరు వింటున్నారా? ఈ వంకర పళ్ళు, పొప్పి పళ్ళు, పాసి పళ్ళు పొద్దున్న లేస్తుంటే ముక్కు మూసుకునే పళ్ళు ఉండవు. అక్కడ ఎలాంటి పళ్ళు ఉంటాయట? ముత్యముల వలె మెరుస్తూ మీ కన్నులు నక్షత్రముల వలె ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఒక దేహం పొందుకుంటారు ఒక రోజున. ఆమేన్. తర్వాత వేయచ్చు. చూశాను.
చేతులుంచిన నా ముసలి శరీరము అక్కడ ప్రడిగుట చూచాను. నేను అన్నాను, ఇది నాకేమీ అర్థం కాలేదు. ఈ యువతలు నా చుట్టూ చేతులు వేసి ఉన్నారు. ఇప్పుడు ఇది కలగలుపు జనాంగమని నేను గ్రహించాను. ఇది కలగలుపు అంటే ఇది మిక్స్డ్. అందరూ నిత్యత్వంలోకి వచ్చిన వాళ్ళు కలిసిపోయి ఒక చోట ఉన్న స్థలం నేను చూస్తున్నాను. కానీ వాళ్ళ అలాంటి పరిస్థితి చూసారా? అక్కడ ఉన్న వాళ్ళ వరకు మరణం లేదు, అక్కడ ఉన్న వాళ్ళ వరకు వయస్సు అవ్వదు, అక్కడ ఉన్న వాళ్ళ వరకు ఆకలి అవ్వదు, అక్కడ ఉన్న వాళ్ళ వరకు బాధలు, నొప్పులు, కలతలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి ఏమీ లేనటువంటి ఒక స్థానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మన ప్రయాస అంతా దానికే కదయ్యా. మనం త్యాగం చేస్తా ఉన్నది, ఎదుర్కొంటున్నది, పోరాడుతున్నది, అదిగో దాన్ని పొందుకోవడానికేగా. ఆమేన్. తర్వాత చూడా, మరియు దీనిని నేను ఆత్మీయ మాధుర్యముతోను పరిపక్వముతోను చెప్పుచున్నాను. అవును, పురుషుడు స్త్రీ మీద చేయి వేసినప్పుడు ఒక మానవ అనుభూతి కలుగుట తథ్యము. ఎస్, కానీ అక్కడ ఆ విధంగా లేదు. అక్కడ అట్లా లేదు. నిన్న అన్నది గాని లేదు, లేదా రేపు అన్నది గాని అచ్చట లేదు. వారికి అలసట లేదు. వారు నా జీవితంలో ఎన్నడూ అంత అందమైన యువతలను చూడలేదు. వారి తల వెంట్రుకలు నడుము కిందకు వేలాడుచున్నవి, పాదముల వరకు వారి గౌనులున్నవి. వారు నన్ను హత్తుకొనుచుండిరి. ఇక్కడ కూర్చున్న నా సోదరి కూడా నేను అలా కౌగిలించుకొనను. కొంతసేపు నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి, రాబోయేటువంటి విషయం చూడండి. ఇప్పుడు చూస్తున్నారా, ఆయన కాలం అనే తెర వెనకాలకి వెళ్ళిపోయి అక్కడ మనం పొందుకోబోయేటువంటి దేహాల్ని, పరిస్థితుల్ని, ఆ సమస్తాన్ని ముందుగానే చూస్తున్నాడు ఆయన. అయ్యా, మీ పిల్లోడికి ఎప్పుడన్నా ఒక ఫోన్ కొనిస్తా అని చెప్పు, ఆ ఫోన్ ఇంకో వారం రోజుల్లో వస్తుంది రా అన్నాక కూడా ఫోటో చూపి అంటాడు. చూసినా? ఎస్ సార్, అది వచ్చేది ఇంకో వారం 10 రోజులు వస్తుంది డెలివరీ. కానీ ఆత్రం ఆగదు. ఏం చేస్తుంది? ఊరికే ఆర్డర్ పెట్టిందాన్ని అప్పుడప్పుడు అట్లా ఇమేజ్ చూసుకుంటూ ఉండాలా. ఎస్ సార్, ఆ ఇమేజ్ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? పొందుకున్నంత ఆనందం ఉంటుంది లోపల రాకమునిపే. అట్లాగే దేవుడు ప్రవక్త గుండా చూపిస్తున్నటువంటి దర్శనం కూడా మనం పొందుకోబోయేదని ముందే చూపిస్తున్నాడు ఆయన. నా దేహంలో నాకు ఎన్ని రోగాలు నాకు తెలుసయ్యా. అవన్నీ చూస్తుంటే ఆ మహిమ దేహాన్ని పొందుకోవడానికి దాని విలువ తెలియాలంటే ఇక్కడ నేను శ్రమ పడాలా. ఆమేన్. చదవండి. ఎస్, చెప్పడానికి మాటలు చాలవు. పరిపూర్ణత అనే పదము కూడా సాటి రాదు. అమోఘం అనే పదం దానికి అసలు చాలనే చాలదు. అది నాకెన్నడూ అందని సంగతి. దానిని మీరు ఎరగాలంటే మీరు అక్కడ ఉంటేనే తెలియదు. అక్కడికి వెళ్తే తప్ప నా మాటల్లో నేను వర్ణించలేనయ్యా. ఆ కాలం అనే తెర వెనకాల ఉన్నటువంటి ఆ మహిమ, ఆ ఉపస్థితి, అక్కడ మనుషులు పొందుకుంటున్నటువంటి ఆ స్థాయి, వారికి కలుగుతున్న ఆధిక్యత, ఇదివరకు ఈ భూమిపైన మనకున్నటువంటి పరిస్థితుల గుండా చూస్తుంటే అక్కడ కలగబోతున్నటువంటి ఎన్ని విషయాలైనా సరే ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదవండి. నేను ఇటుపక్కను అటుపక్కన చూశాను, వారు వేల కొద్దిగా వచ్చుచుండిరి, మరియు నాకు ఇది ఏమీ అర్థం కాలేదు. నా మొదటి భార్య హోప్ వచ్చుట చూశాను. గమనించండి, ఇప్పటి నుంచి అసలైన విషయం రాబోతుంది. ఈ వర్తమానానికి, నేను మీకు చూపించాలనుకున్న విషయానికి, పౌలు గారు 1 కొరింథీ 13లో మాట్లాడిన దానికి, బ్రహ్నం గారి గుండా మళ్ళీ ఈ కాలం గుండా ప్రవక్త గుండా మరొకసారి మాట్లాడింపజేసిన అస్సలైనటువంటి గొడ్డలు పెట్టి ఒకే స్ట్రైట్ ఫార్వర్డ్ విషయం చెప్తారు ఇక్కడ. అక్కడ ఈయన మొదటి భార్య అయినటువంటి హోప్ కనబడతా ఉంది. పరుగున వచ్చి ఏవండి అనిలే, బ్రదర్ అంటుంది. ఏమంటుంది? ఆయన ఏమనాలా? ఏవండి అంటదేమో అనుకున్నాడు ఈయన. కానీ తీరా చూస్తే ఆమె వచ్చి ఏమంటుంది? నా సహోదరుడా అంటుంది. ఎందుకంటే అక్కడి నాగరికతకు ఈ హోప్ అలవాటు పడ్డది అప్పటికే. ఈయన కొత్తగా వెళ్ళాడు కాబట్టి ఈయన కొత్తగా అనిపిస్తుంది. అంతేనా? తర్వాత చూడనా, అక్కడ నిలబడి ఉన్న మరో సోదరి నన్ను ఆలింగనము చేసుకున్నది. ఆ తర్వాత ఆ స్త్రీని ఆలింగనము చేసుకుని ఆ విధంగా అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఇది చాలా వేరుగా ఉన్నదే అనుకున్నాను. ఇది భూలోక సంబంధమైనది, ఇందులో ఏదో ప్రత్యేకత కలది అనుకున్నాను. నేను మరలా ఆ పాత మృతదేహంలోనికి వెళ్ళటకు ఇష్టపడలేదు. నేను వాటి వైపు చూచి ఈ
దేవుడని ప్రశ్నించుకున్నాను. అయ్యో, దర్శనంలో ఉన్న ఆయనే అటుపక్క పోతే ఇటుపక్క రావడానికి ఇష్టపడతలే అంటే ఇక్కడ సొంత ఇల్లు లేదా? బ్రహ్మం గారికి ఒక మంచి కారు ఉంది తెలుసా, మంచి బ్రాండెడ్ కారు ఉంది, మంచి బ్రాండెడ్ వాచ్ ఉంది, ఆయనకంటూ కొంచెం మంచి ఆస్తే ఉంది. కానీ ఒక్కసారి అటు ఏముందో చూసరికి మళ్ళీ రాబుద్ది కావడంలే. ఇక్కడ నీకు 100 కోట్ల ఆస్తున్నా సరే ఒక్కసారి అటు పోయి అటు చూసావంటే ఇటు చూసి రాబుద్ది కాదు. దీనికోసమా నేను వచ్చేది అని ఖచ్చితంగా అంటావు నువ్వు. అలాంటి ప్రపంచం అది. ఎంతమందికి కావాలి ఆ ప్రపంచము? ఎవరెవరికి కావాలి ఆ ప్రపంచము? ప్రైజ్ ది లార్డ్. రావట్లేదా? అలాంటి ప్రపంచంలోకి రావడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కదా. ఏది ఏమైనా రావడానికి అందరూ ఆశపడుతూ ఉంటారు కదా. కానీ అరే ఫోన్ ఇరా, నేను సెట్ చేస్తా. ఇటీ మొత్తం తీసుకొచ్చి మొత్తం స్టాండ్ తీసుకురా. వస్తలేదా అది? కూర్చో. వన్ 145 పేరా చదవండి. నేను చాలా చక్కగా కనిపించాను, కానీ నేను అర్థం చేసుకోలేకపోవచ్చున్నా అని అన్నాను. హోప్ అసలు నిజంగా గణపరచు అధిపతి వలె కనిపించినది. హోప్ ఎట్లా ఉందంట? గణపరచు అంటే గెస్ట్ ఆఫ్ ఆనర్, ఒక ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చిన రీతిలో కనబడతా ఉందంట తన మొదటి భార్య పరిస్థితి. అందులో ఏమీ తేడా లేదు. షీ వాజ్ నో డిఫరెంట్. ఒక గౌరవపు అధిపతి వలెనే ఆమె కనిపించినది. అయ్యా, ఇప్పుడు చూసారా, ఈయన కలిగినటువంటి ఈ దర్శనము మనం చాలాసార్లు 100 మార్లు విన్నాం వర్తమానంలో. ఎస్ ఆర్ నో? ఎన్ని మార్లు విన్నా ఆనందాన్ని కలుగజేస్తుంది ఇది. ఎన్ని మార్లు విన్నా నాకైతే ఎప్పుడు కూడా బోర్ అనిపించదు. ఎందుకంటే మనం పొందుకోబోయేటువంటి స్థితిగతులు కాబట్టి. ఇక్కడ వరకు ఎంతమంది చక్కగా ఆలోచన చేశారో, ఇంతవరకు ఎంతమంది చక్కగా చూసారో, అసలు సిసలైన తర్వాత పేర గుర్తుపెట్టుకోలేవాడు కూడా. అసలు సూత్రము తాళము మర్మ తర్వాత పేర్లో పెట్టాడు ఆయన. ఏంటో తెలుసా, ఇదంతా చూసావుగా, ఇది నీకు కావాలా? అప్పుడు చూడు అంటాడు. ఆ గదిలో ఇప్పటి వరకు నాకు పరిచయం చేస్తూ, ఇదిగో వీళ్ళిలా వాళ్ళల్లా, ఈ గుంపిది ఈ గుంపదే నాకు పరిచయం చేస్తూ వచ్చిన అదే మహిమ స్వరము ఇప్పుడు నాకు ఒక మాట చెప్తుంది. ఏంటా మాట? నువ్వు చూస్తున్నది ఏంటో తెలుసా? నువ్వు బోధించుచున్న పరిశుద్ధాత్మ అదే. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ లవ్. హోలీ గోస్ట్ ఈజ్ ద పర్ఫెక్ట్ లవ్. ఇది లేకుండా ఆయనకు చూపించబడిన కాలం అనే తెరదెనలలోనికి అటు దాటి రావడానికి అసాధ్యం. దిస్ ఈజ్ ద మేజర్ కీ. చాలామంది ఈ దర్శనాన్ని చూస్తూ 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 దాంట్లో ఉన్న స్థితిగతులు చెప్పుకుంటూ చాలా ఆనందపడుతున్నారు. కానీ ఆ దర్శనాన్ని పొందుకోవడానికి ఏదైతే బోధించబడుతుందో, ఆ బోధలో ఏమున్నదో, కావలసిన అర్హత ఏంటో దాన్ని గట్టిగా పట్టుకోవట్లేకపోతున్నారు. నేరుగా ఒకటే మాట చెప్పాడు, ఈ దర్శన స్థితి, ఈ దర్శన స్థాయికి రావాలంటే దైవికమైన ప్రేమ లేకుండా ఆ దర్శన స్థాయిలోకి ఎవడు రాడు. ఇంపాసిబుల్ అది. ఇప్పటి వరకు ఈ దర్శనాన్ని ఇంతసేపు అసలు మీతో చదివించడం గల కారణం ఏంటో తెలుసా? ఈ 100 మార్లు విన్నావు, కానీ ఆ స్థాయిని నేను చేరుకోవాలంటే ఆ స్వరం ఎవరిది కాదు, దేవుడిది. ఆయనే నేరుగా చెప్తున్న మాట్లాడ తెలుసా? ఏమంటే తెలుసు, ఇంగ్లీష్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటే చూడండి, I heard a voice that spoke to me that was in the room. ఆ గదిలో ఉన్నటువంటి ఆ స్వరంతో చెప్తుంది, this is what you preached was the Holy Ghost. ఇదిగో పరిశుద్ధాత్మ ఏమై ఉన్నదో అని ఇదివరకు బోధించున్నావో ఇది అదే. This is the perfect love. ఇదే ఆ దైవికమైన సంపూర్ణమైన ప్రేమ. దర్శనాలు అందరూ కంటారు, కళలు అందరూ కంటారు, కానీ ఆ దర్శన స్థాయిలోనికి చేరుకోవాలంటే కావలసిన దాన్ని పొందుకోవడమే అరుదు. ఆ పరిపూర్ణమైన ప్రేమ మనకు కావాలా. ఆ హోప్ వెళ్ళింది. బ్రహ్మం గారు ఒక చిన్న గ్లింప్స్ లాగా, చిన్న మచ్చుకలాగా ఆ కాలమైన తెర వెనకాల ముందు చూశాడు ఆయన. అది చూడడానికి కూడా అనుమతి పొందుకోవడానికి గల కారణము ఆయనలో దైవికమైన ప్రేమే. చూచుటకైనా దైవికమైన ప్రేమ కావాలా, చేరుటకి ఎంత కావాలా? తర్వాత అంటారు చూడండి, అండ్ నథింగ్ కెన్ ఎంటర్ హియర్ వితౌట్ ఇట్. ఈ మాట మాట్లాడింది బ్రహ్మం గారు కాదు, ఈ మాట మాట్లాడింది హోప్ కాదు.
ఈ మాట మాట్లాడింది నరమాత్రుడు కాదు. ఈ మాట ఆ పరలోక దర్శనంలో ప్రభు మాట్లాడిన మాట. ఆయన అంటాడు, నీవు బోధించిన ఆ పరిశుద్ధాత్మ ఇదే పరిపూర్ణమైన ప్రేమ. ఇది లేకుండా ఇదిగో ఈ స్థలంలోనికి ఎవ్వడు రాడు ఈ రూమ్లోకి అన్నాడు ఆయన. కర్ర కండి కొట్టవతల పడేశాడు. ఇది లేకుండా, పరిశుద్ధాత్మైనటువంటి ఆ పరిపూర్ణమైన ప్రేమ లేకుండా ఆ దర్శనంలో చూపించబడిన ఆ రూమ్లోకి రావడము అసాధ్యమని అయ్యా 1960లో మన ప్రభు మరొక్కసారి తన ప్రవక్త గుండా సెలవిచ్చిన మాట. పౌలు గారు అన్న 1 కొరింథీ 13లో ఈ ప్రేమ లేకపోతే నీకు జ్ఞానమున్నా మర్మాలున్నా ఎంతున్నా వ్యర్థమన్నాడు. కానీ దేవుడు మరొకసారి అదే విషయాన్ని మరొక రూపంలో చెప్తూ, అసలు ఈ దర్శనంలోనికి, ఈ పరలోక రాజ్యంలోనికి, నిత్యత్వంలోనికి యవ్వనస్తులుగా మీరు రావాలంటే వితౌట్ ఇట్ నో వన్ కెన్ ఎంటర్. అసలు దానిలోకి రావడమే అసాధ్యం. కానీ అక్కడ ఒక మాట అన్నాడు చూసారా, ఇట్ ఈస్ ఎ మిక్సర్ క్రౌడ్. ఇది మిశ్రిత జనాంగము. అంటే ఆయా భాషలు కలిగిన వారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. ఆయన అంటాడు మరొక చోట, నేను ఆ వరుసలో నిలబడిన వారిని చూస్తుంటే కొంతమంది చీరల్లో కనబడ్డారు అన్నాడు ఆయన. అయ్యా, కొంతమంది పొడుగు ఫ్రాక్లు వేసుకుని కనబడినారు, కొంతమంది చీరలో కనబడినారు. అమ్మా నువ్వేనా అది? కట్టు చీర, మంచి గట్టు, పరలోక రాజ్యానికి వచ్చేటట్టు గట్టు. నువ్వు ఉన్నావు అక్కడ, శరీర భాగాలు కనబడకుండా కట్టు. ఈడ కనపరిచేవాడు అక్కడ రాడు ఆయన అన్నమాట మాట. ఎందుకంటే ఇండియన్ బ్రైడ్ గురించి, బ్రైడ్ అత్యధికంగా ఉండేది 2 దేశాలు, ఇండియా, ఆఫ్రికా. ఇక్కడ నుంచి అత్యధికమైన శాతంలో వధువు వచ్చేది అన్నాడు ఆయన. ఎందుకంటే అమెరికా, దిస్ నేషన్ హ్యాస్ రిజెక్టెడ్ దిస్ మెసేజ్ అన్నాడు ఆయన. అమెరికా ఈ వర్తమానాన్ని తృణీకరించేసింది. కానీ గట్టిగా పట్టుకొని నిజంగా దేవుడి రాజ్యాన్ని పొందుకోవడం కోసము ఈ వర్తమానాన్ని గట్టిగా హృదయానికి అత్తుకున్నది మాత్రము ఆఫ్రికా, ఇండియా దేశాలే. అందుకే అంటాడు, ఆఫ్రికాలో ఎలాంటి బట్టలు వేసుకుంటారు వాళ్ళు? పొడుగు వేసుకుంటారు, మిడిల్ లాంటివి. ఈ వర్తమానం గురించి చెప్తున్నాను, మిగతా వాళ్ళ గురించి మాట్లాడతలా. ఇండియాలో ఉన్నాను. అందుకే నేను ఏమంటా తెలుసా, బ్రదర్, ఈ వర్తమానంలో మనం ఏ వస్త్రాలు వేసుకోవాలా? ఇవి వేసుకుంటే మంచిదా? చీరెందుకు, పొడుగు ఫ్రాక్ వేసుకోవచ్చుగా. నీ జ్ఞానం నిన్ను చెరిపి అవతల పడేసి నేనేం చేయలేను. కానీ నా ప్రవక్త మాట్లాడిన మాటల్లో ఐ సీ సంబడి ఇన్ ద శారీ అన్నాడు. అక్కడి నుంచి నా ప్రత్యక్షత పట్టుకున్నా. ఎస్, శారీ అనే దాన్ని దర్శన రూపంలో ప్రవక్త ఆ కాలమైన తెర వెనకాల చూసినప్పుడు ఐ కన్ఫర్మ్ ద అటైర్ ఆఫ్ శారీ. మీ కొంతమందికి ఉంటాయి. ఎట్లుంటుందంటే, వస్త్రాలు మొత్తానికి బట్టలు కవర్ అయితే, మన దేహం కవర్ అయితే చాలుగా, కింద దాకా అవసరం ఆ బట్టలు. పెళ్ళైన తర్వాత కూడా నేను పొడుగు గాగ్రాలు వేసుకోవచ్చుగా, మజక్కలి అనార్కలు వేసుకోవచ్చుగా. నువ్వేమన్నా వేసుకోవాలి తెలు, నాకు అనవసరం. కానీ ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక వధువుని చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఐ హ్యావ్ సీన్ సంబడి ఇన్ ద శారీ అన్నప్పుడు నాకు అనిపించింది, అమ్మ వస్త్రాల గురించి నా దేవుడు, నా ప్రవక్త కూడా ఒక చిన్న హింట్ ఇచ్చాడని అనిపించింది నాకు. అందుకే దేవుడు సెలవిచ్చిన దాన్ని అవునంటే ఆమెననేసేయాలా. ఇది ఇట్లనే ఎందుకు వేసుకోవాలా, అట్లా ఎందుకు వేసుకోవద్దు, ఇట్లా ఎందుకు అనుకోకూడదు, అట్లా ఎందుకు అనుకోకూడదు అని చెప్పేసి బుద్ధిగలే కన్యకల వర్గంలో నుంచి బుద్ధిగలే కన్యకల వర్గంలో పడద్దు మనం. ఏ ట్రూ బిలీవర్ నెవర్ క్వశ్చన్స్. అది వాక్యం అయి ఉంటే అంగీకరిస్తారు వాళ్ళు. నా మాట వింటున్నారా? అందుకే నేనేమంటానంటే, సాంప్రదాయ పద్ధతులు శారీలు కట్టుకోండి. శరీరంలో ఏ భాగం కనబడకుండా శారీ కట్టుకోండి. ఇక్కడ కనబడుతున్న మీరు అక్కడ ఒక రోజు ఆ వరుసలో కనబడతారు. నా మాట వింటారా? ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం లేకుండా ఇక్కడ నీటి బాప్తిసం మీరు ఎంతమంది అనుకుంటుకోండి. కానీ ఖచ్చితంగా కొంతమందిని శారీలో అక్కడ చూస్తాం మనం. వి విల్ సీ సంబడి దేర్. ఆమెన్. కానీ దేవుడి యొక్క మాట చూసారు ఎంత కరకండిగా చెప్పాడో. ఏకంగా ప్రవక్త చెప్తున్నాడు, నో వన్ కెన్ ఎంటర్ ఇన్ టు ఇట్ వితౌట్ ఇట్. ఈ పరిశుద్ధాత్మ దైవికమైన ప్రేమ లేకుండా ఒక్కరు కూడా రాలేరు. ఏ ఒక్కరు, నో వన్. ఎంత గొప్ప ప్రవచన వరం ఉంటే ఏంటి, నువ్వు 1200 వర్తమానాలు చదివితే ఏంటి, నువ్వు ఈ యొక్క వర్తమానంలో 30-40 సంవత్సరాలు ఉంటే ఏంటి, మీరు వారానికి 4-5 సార్లు ఉపవాసం ప్రార్థన చేస్తే ఏంటి, వితౌట్ పర్ఫెక్ట్ లవ్. కానీ అక్కడ ఆ మాటను గమనించండి. అయ్యా, నేను వర్తమానంలో ప్రతి చిన్న మాటను, ముఖ్యంగా ప్రభువు పలికాడన్న మాటల్ని
పదం అక్షరం అక్షరం చూస్తా. నా మాట వింటున్నారా? ఇదిగో ప్రభు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్న చోట అక్షరాన్ని సైతం నేను పోగొట్టను. అక్కడే గొప్పదైన విషయం దాగుంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇప్పుడు నేను ఒక విషయాన్ని చూపిస్తా. అక్కడ ఏమన్నాడు? దిస్ ఈజ్ వాట్ యు బీన్ ప్రీచింగ్ కదా. దిస్ ఈజ్ వాట్ యు ప్రీచ్ వాజ్ ద హోలీ గోస్ట్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ లవ్. విశ్వాసంలో స్థాయిలు ఉన్నట్టుగానే ప్రేమలో స్థాయిలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? విశ్వాసంలో అల్ప విశ్వాసము, అధిక విశ్వాసం అని ఎలాగున్నదో ప్రేమలో కూడా కొంచెం ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. ఎందుకంటే మీ భక్తి భయంతో కూడుకున్నట్లయితే కనుక అది కొంచెం ప్రేమే, ఇన్కంప్లీట్ లవ్. కానీ భయమును పక్కన పడేసి కేవలం నా ప్రియుడి కోసమే నేను ఏదైనా చేస్తాను అనుకునే స్థాయికి నువ్వు వస్తావు, దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ లవ్. ఇక్కడ దేవుడు మాట్లాడిన మాట ఇన్కంప్లీట్ లవ్ అనిలే, ఓన్లీ లవ్ అనిలే. ఆయన ఏమన్నాడు? పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణమైన ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమలో పరిపూర్ణమైన ప్రేమ ఎట్లా ఉత్పత్తి అవుద్దయ్యా? పరిపూర్ణమైన ప్రేమ ఉత్పత్తి కావడానికి ప్రవక్త కొన్ని సూత్రాలు చెప్తాడు. చూడండి, జాగ్రత్తగా రండి, నాతో పాటు రండి. 55-1009 త్వరగా. నేను ఎందుకంటే ప్రవక్త చెప్పినటువంటి ఆ మాటల్లోంచి కొన్ని సూత్రాలు బయటకు తీసుకురావాలా. 55-1009 పారా. మంచిది, నువ్వు అనొచ్చు. విశ్వాసమును కలిగి ఉండుట నాకు ఏ మంచిని కలగజేస్తుంది అని నువ్వు అనొచ్చు. విశ్వాసము నన్ను క్షమించినట్లుగా చేస్తుంది. ఖచ్చితమే. అక్కడ ఏంటది? విశ్వాసంలో విలువ ఉన్నది. మీరు విసిగిపోకూడదు, అలసిపోకూడదు, మీరు భయపడకండి, మీరు ఏమాత్రం కూడా నిరుత్సాహపడకండి. కేవలం విశ్వాసమును కలిగి నమ్మండి అంటున్నాడు ఆయన. వినండి అయ్యా, విశ్వాసము కరెక్టేనా? ఈ విశ్వాసం నీకు రావాలంటే ఎట్లా వస్తుంది? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. నీకు సంఘశాఖడికి తేడా ఏంది? వాడనే సమాధానం చెప్తాడుగా. వాడి నీతి కంటే మన నీతి అధికం కావాలిగా. ఇక్కడ చెప్తా చూడు. అందుకే నేను మిమ్మల్ని కొటేషన్ చెప్పడం గల కారణం అదే. ఎస్, వినుట వల్ల విశ్వాసం వస్తుంది, బట్ విశ్వాసం రావడానికి అదొకటే కారణం కాదు. దెర్ ఆర్ అదర్ వేస్ అంటాడు. చూడండి అక్కడ ఏమంటాడు? మీరు నా ఫ్లోతో సమానంగా ఎవరు చదువుతలేరు. ఇప్పుడు నాకు ఇచ్చేటోళ్ళని ఇస్తలేదు సరిగ్గా. నా ఈ దిక్కు మళ్ళీ ఐఫోన్లోనేమో తెలుగు రాదు. ఇది ఎటు పోక రాకుండా అయిపోయాయి. మీరు నా ఫ్లోతో వస్తలేరు, నన్ను చదవనిస్తలేరు, మాకు రాకపోయా. ఈ విశ్వాసం ఎట్లా వస్తుంది? ప్రేమే విశ్వాసమును ఉత్పత్తి చేస్తుంది. కరెక్టేనా? తర్వాత చదవండి. ఈ ప్రేమ విశ్వాసమును ఉత్పత్తి చేస్తుంది. నువ్వు ప్రభువులో ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? వినుట వల్ల పొందుకుంటావు, సాధ్యమే, సత్యమే. కానీ నువ్వు ప్రభువుని ఎంత అధికంగా ప్రేమిస్తావో అంత అధికమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావు. ఇక్కడ ఒక ఆమె నిలబడి ఆమె దేహ సంబంధమైన సమస్యను పట్టుకొని నేను అన్నం తినకుండా ఉండలేనయ్యా అన్నది. అన్నదా? అన్న తర్వాత ఏదేమైనా సరే నా ప్రభువు నన్ను కాపాడుతాడు అన్నది. అదేదో మొగుతో మాట్లాడినట్టు, నా మొగుడు అన్ని తేవాల్సిందే, అంతేనా? కరెక్టే కదా? కానీ ఆయన కూడా, ప్రభు కూడా మన ఆత్మ సంబంధమైన నిజమైన భర్త ఆయనేగా. ఆయన పైన అలాంటి ఒక ప్రేమను చూపించేసరికి ఆయనే కాపాడుకున్నాడు ఆమెని. ఎస్ ఆర్ నో?
ప్రేమ విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. విశ్వాసం ప్రేమను ఉత్పత్తి చేయడం చాలా తక్కువ. గమనించండి, ఇక్కడ పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణమైన విశ్వాసమును, అసంపూర్ణమైన ప్రేమ అసంపూర్ణమైన విశ్వాసమును ఉత్పత్తి చేయడానికి. అరే ఇది తీసి ఒకసారి పెట్టు, పవర్ బ్యాంక్ తీ ఇప్పుడు పెట్టు, సరే పెట్టు, దానికి పెట్టు. ప్రైజ్ ది లార్డ్. మరొక వర్తమానం తీయండి. 56-0212 5వ పేరణ. ఇప్పుడు మనకు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మనము విశ్వాస పరిమాణంలో చాలా గొప్ప గొప్ప సంగతులు మనం చేయగలుగుతాం. విశ్వాసం మన గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది. And if you pretend here getting your and you can't have faith till you have love. మీరు ప్రేమ లేకుండా విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. ఆమేన్. తదుపరి just all there is to it. అదంతయు కూడా ఇలాగే ఉంటుంది. అంటే మొట్టమొదటిగా ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ మీలో విశ్వాసాన్ని ఉత్పత్తి చేయాలి. You just perfect love casts out all fear. అయ్యా, ఇప్పుడు ఈ పరిపూర్ణమైన ప్రేమ రావాలంటే నా మాట వినండి అయ్యా, ఈ పరిపూర్ణమైన ప్రేమ రావాలంటే భయాన్ని కోల్పోవాలా. ద ల్యాక్ ఆఫ్ ఫియర్ ప్రొడ్యూసెస్ పర్ఫెక్ట్ లవ్. భయమును దూరం చేయుట వలనే పరిపూర్ణమైన ప్రేమ ఉత్పత్తి అవుతుంది. ఈ పరిపూర్ణమైన ప్రేమే విశ్వాసమును ఉత్పత్తి చేస్తుంది. నా మాట వినండి, ఇదేం చేస్తుంది? భయమును గెలుచుట వలన ఇది ప్రేమను ఉత్పత్తి చేస్తుంది. ప్రేమ విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. విశ్వాసము ఇదివరకు చెప్పాను నేను మీకు ఆల్రెడీ. అమ్మా గాడ్ బ్లెస్ యు తల్లి, నువ్వనే చెప్పినావు. నిరీక్షణ ఉత్పత్తి చేస్తుంది. కరెక్టేనా? ఈ నిరీక్షణ పరిశుద్ధాత్మను రాసుకోలేదా మీరు ఆ రోజున? చెప్పి 3 వారాలు కూడా కాలే. జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మను మనం పొందుకునేటట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మరలా మనకి పరిపూర్ణమైన ప్రేమను తీసుకొస్తుంది. నా మాట వినండి జాగ్రత్త. ఇది ఒక సైకిల్ రూపంలో నడుస్తూ ఉంటుంది. నీ అసంపూర్ణమైనటువంటి నీ ప్రేమ అసంపూర్ణమైన విశ్వాసము, అసంపూర్ణమైన ప్రేమ అసంపూర్ణమైన నిరీక్షణను, అసంపూర్ణమైన నిరీక్షణ నీకు పరిశుద్ధాత్మని ఇస్తుంది, కానీ అది దేహంలోనో ఆత్మలోనో ఇస్తుంది, కానీ ప్రాణంలో ఇవ్వదు. అది నీకు పరిపూర్ణమైన ప్రేమ కారణం అవ్వదు. కానీ పరిపూర్ణమైనటువంటి భయమును గెలిచినటువంటి ప్రేమ, భయమును గెలిచిన ప్రేమ క్రీస్తులో కొత్తగా వెంటనే వచ్చిన రాదు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులోనికి విశ్వాసముతో ఒకసారి దేవునిలోనికి అడుగుపెట్టిన వ్యక్తికి వెంటనే భయమును గెలిచిన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ రాదు. ఎందుకంటే మొదటగా మీరు ప్రేమించలే, ఆయన ప్రేమించాడు. అంటే మొట్టమొదటిగా ఆయన మీకు ప్రేమను చూపించాలా, ఆయన మీకు ప్రేమను కనపరచాలా. అది మీలో నెమ్మదిగా ఆయనను తిరిగి ప్రేమించడంలో నెమ్మది మిమ్మల్ని బలవంతులను చేయాలా, మిమ్మల్ని బలపరచాలా. దాన్ని అంటాడు చూడండి మరొక వర్తమానంలో 55-1007 55-1007 24వ పేర. Then we find out that he told him to take the staff in his hand and raise his hands and go forward. And as a pillar of fire that was leading them, the great Shekinah glory that was before them in a form of halo or a pillar of fire going before them, turned and went back behind them. తర్వాత పేరు చదవండి. And the very plan of salvation of God
and the very plan of salvation of God. దేవుని యొక్క రక్షణ అనేటువంటి ప్రణాళిక When a man shuts up his heart against God's plan, దేవుని ప్రణాళికకు మనుష్యుడు గనక తన హృదయం అనే తలుపును గనక అడ్డుగా డోర్ వేసేసాడు అనుకోండి, నా మాట వినండి, దేవుని యొక్క రక్షణ యొక్క ప్రణాళికకు, విమోచన ప్రణాళికకు, ఆయన సర్వ ప్రణాళిక అంతటికి కూడా ఒక విశ్వాసి గనక తన హృదయం అనే తలుపును మూసి డోర్లు అడ్డంగా వేసేసినట్లయితే he becomes in darkness. ఆ విశ్వాసి చీకట్లో పడిపోతా ఉంటాడు నెమ్మదిగా. తర్వాత Did you know that నీకు తెలుసా, God has a way? దేవుడికి ఒక మార్గం ఉన్నది. It's past finding out. అవును. But when a man rejects light, ఎప్పుడైతే ఒక మనుషుడు నరుడు దేవుని యొక్క వెలుగుని తృణీకరిస్తాడో, there's nothing else but darkness. అతడిలో చీకటి తప్ప మరి ఏది ఉండదు. దేన్ని? దేవుని నమ్ముటలోనా, దేవుని ప్రణాళిక నమ్ముటలోనా? దేవుని నమ్ముటలోనా, దేవుని ప్రణాళిక నమ్ముటలోనా? అయ్యా, నాకు సత్య సిస్టర్ అంటే సహోదర ప్రేమే, కానీ ఆమె నిర్ణయాలు ఒక్కటి నచ్చవు నాకు. నేను సత్య సిస్టర్ని ఇప్పుడు అసహించుకున్నట్టుగా ఆమె ప్రణాళికను, ఆమె నిర్ణయాలు అసహించుకున్నానంటే ఆమెను కూడా అసహించుకున్నట్లే. సార్ నో, అంతేనా కదా? మీరు నన్ను గౌరవిస్తున్నారంటే ఎట్లా తెలుస్తుంది నాకు? నా నిర్ణయాలను పాటిస్తుంటే నన్ను గౌరవిస్తాను నాకు తెలుస్తుంది. సార్ నో, దేవుని యొక్క ప్రణాళికను ఒక వ్యక్తి పాటిస్తుంటేనే దేవుని ప్రేమిస్తున్నట్లు. ఇక్కడ నేను దేవుని ప్రేమిస్తాను కానీ దేవుని ప్రణాళికను మాత్రం ప్రేమించా. అంటే విషయం చెప్తానండి, నాకు దేవుడు అంటే ఇష్టమే, కానీ దేవుడిచ్చే సంఘం నచ్చదు, దేవుడు పెట్టిన కాపర్ నచ్చడు, దేవుడిచ్చే సహోదరులు నచ్చరు, నాకు దేవుడు ఇష్టమే. దాన్నే దేవుడు ఏమన్నాడంటే, నీ కంటికి కనబడుతున్నటువంటి వాళ్ళే నువ్వు ప్రేమించలేకపోతున్నావు, కనబడ నన్ను ప్రేమిస్తావా వేషధారి అన్నాడు ఆయన. సార్ ఒకడు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుతూ తన సహోదరుని ద్వేషిస్తే వాడు ఇంకా చీకట్లో నడుస్తున్నవాడు అన్నాడు ఆయన. ప్రజలు దేవుని ప్రేమిస్తారు కానీ దేవుడి ప్రణాళిక నమ్మరు, ప్రేమించరు. దేవుడి సంఘాన్ని ప్రేమించరు, దేవుడి యొక్క సహోదరుని ప్రేమించరు, దేవుని కాపర్ని ప్రేమించరు, అంగీకరించరు. దేవుని ప్రేమించడం ఎట్లా అవుతుంది? అది భ్రమే, అబ్సల్యూట్లీ అది వెయిన్, భ్రమ. అది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు అయ్యా మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన ఇంటికి వచ్చేటువంటి ఒక గెస్ట్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఇప్పుడు మీరు వెళ్ళలేక మీ పిల్లల్ని పంపించారయ్యా, మీ పిల్లల్ని ప్రేమిస్తేనే కదా మిమ్మల్ని గౌరవించినట్లు. సార్ లేదు, నువ్వంటే ఇష్టం కానీ మీ పిల్లలంటే నాకు ఇష్టం లేదు. బ్రదర్ నువ్వంటే ఇష్టం కానీ మీ భార్య నాకు నచ్చలేదు. ఏంటది? అరే భార్య నాలో భాగమేగా, నువ్వు నా భార్యం కాదంటు నన్ను కాదన్నట్టేగా. అరే దేవుడి యొక్క నిర్ణయాలు అంతే. ఇప్పుడు దేవుడి భార్యను ఒకటి తృణీకరిస్తే వాడు దేవుని తృణీకరించినట్లే. ఆమేన్. దేవుడు పెట్టినటువంటి పాస్టర్ వద్దు, దేవుడు పెట్టిన సంఘం వద్దు, దేవుడు పెట్టినటువంటి ప్రణాళిక వద్దు, దేవుడు కావాలి మాకు. దేవుడు అంటాడు, అయ్యో ఇది ఎక్కడ మూర్ఖత, ఇది ఎక్కడ గుడ్డితనము, ఇది ఎక్కడ భ్రమ. ఇక్కడ దేవుడు అందుకే అంటాడు, ఇఫ్ ఎ మ్యాన్ రిజెక్ట్స్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ ఆర్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను కానీ ఆయన దైవికమైన ప్రణాళికను కానీ ఒక మానవుడు తృణీకరిస్తే వాడు చీకట్లు నడుస్తున్నట్లే. తర్వాత అంటాడు చూడండి, అదే రీతిగా ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఏంటది? ఓ నా పాపంలో ఉన్న నా సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఉన్నటువంటి నా పాపంలో పడిపోయిన నా సహోదరుడా, నీవు ప్రేమను తృణీకరించినప్పుడే నీవు తీర్పు కోసం నిలబడుట సిద్ధంగా ఉండు. నేను ఇగో ఈ సృంజయన అమ్మగారితో నాకు గొడవ జరిగింది, నా మాట జాగ్రత్తగా వినండి. ఏదో కారణం, నా తప్పిదమో ఆమె తప్పిదమో, నేను అన్నాను సరే అమ్మ మనం పాత మర్చిపోయి మళ్ళీ కలిసిపోదాం రా తల్లి, మనం ఎప్పట్లాగే సహోదరులా ఉందామన్నా. నేను ప్రేమ ఆహ్వానాన్ని ఇచ్చిన, ఒకవేళ ఆ సహోదరి గనక ఆ ప్రేమను స్పర్న్ అంటే తృణీకరించుట, ద్వేషించుట, అంగీకరించకపోవుట అలాగూ చేసినట్లయితే ఆమె తీర్పు కోసం ఎదురు చూడాల్సిందే.
ప్రేమను తృణీకరించుట తీర్పుకు దగ్గర చేయుట. ఆయన అదే అంటాడు, ఇఫ్ యు స్పర్న్ లవ్ యూ షుడ్ స్టాండ్ ఫర్ ద జడ్జిమెంట్. దేవుడు మొట్టమొదటిగా తన ప్రేమను నీకు ఇచ్చాడు. దేనికి? అంగీకరిస్తే ఆ ప్రేమను నీకు అప్పచెప్పడానికి, మరలా నేను తిరిగి ప్రేమించినట్టుగా చేయడానికి. తృణీకరిస్తే నీకు తీర్పునివ్వడానికి. అందుకే అంటాడు పరిశుద్ధ గ్రంథము, ఈ లోకంలోనికి తీర్పు ఇదివరకే బయలుదేరి ఉన్నది, ఈ లోకంలోనికి వెలుగు వచ్చని కానీ లోకము చీకటినే ప్రేమించింది, వెలుగును తృణీకరించింది అన్నాడు. అది ఇదివరకే బయలుదేరిన తీర్పు. అది ఇప్పుడు కొత్తగా ఇచ్చే తీర్పు కాదు అది. నా మాట వింటున్నారా? అయ్యా, ఇప్పుడున్న నా పీటర్ సహోదరుడు, అతడికి నాకు 100 గొడవలైన తర్వాత కూడా ఒకవేళ ఆ సహోదరుడు వచ్చి నన్ను మరలా ప్రేమగా కలిసి ఉందామని చెప్పి నాకు ఆహ్వానం ఇస్తే, ఆ ప్రేమను కనుక నేను తృణీకరించాను అనుకో, తీర్పు కోసం నేను నిలబడాల్సిందే. అది లోకంలోనికి ఇదివరకు ఎప్పుడు యేసుప్రభు సంచరిస్తున్న కాలంలో బయలు వెళ్ళినటువంటి తీర్పు అది. నేను దానికోసం నిలబడాల్సిందే. అంటే ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు ప్రేమపూర్వకం ఉందామని పిలుస్తాడు? 70 మార్లు రావాల్సిందే. నేను పక్కన ఒకటి చూస్తే, అరే మొన్ననే మోసం చేసిన, నీకు ఇంకా సిగ్గు రాలేదరా అంటే, మాకు రాదు, మాకు లేదు, మాకు సిగ్గు లేదు కదా, మాకు ప్రేమ ఉంది. మా బాడీలో సిగ్గు కాదు, మాకు ప్రేమ ఉంది. కాదు, మొన్ననే మోసం చేశాడు, మళ్ళీ ఎట్లా నమ్ముతున్నావురా అంటే, నేను నమ్మట్లేదు, ప్రేమిస్తున్నా అంతే. నేను నమ్మట్లేదు, నేను ప్రేమిస్తున్నాను. కాదు, మొన్ననే నీ గురించి అనగానే తిట్టాడు కదరా, అయినా ఓకే, నేను ప్రేమిస్తున్నాను. ఆయన చెప్తాడు, ఇఫ్ ఎనీ బిలీవర్ స్పాన్స్ లవ్, ప్రేమను తృణీకరించిన, ప్రేమ ఆహ్వానాన్ని పట్టుకోలేకపోయినా తీర్పు కోసం నిలబడాల్సిందే. అవునా? ఇప్పుడు నేను అన్నాను, ఇగో నాకు రూబెన్ గారు గొడవైంది, అయ్యా రండి ప్రేమపూర్వకంగా మా ఇంటికి భోజనానికి రండి, నేను మళ్ళీ ప్రేమపూర్వకంగా ఉందామన్నా, నా ప్రేమ ఆహ్వానం తృణీకరించాడు ఆయన. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు అక్కర్లే, బైబిల్లో ఇదివరకు రాసిన లేఖనం వస్తుంది, నీ కంటికి కనబడినటువంటి నీ సహోదరుడితోనే మరలా ప్రేమలో ఉండలేకపోతే కనబడి నన్ను ఎట్లా ప్రేమిస్తానని చెప్పద్దని ఆడుతున్నావు నువ్వు. ఎస్ సార్, దైవికమైన ప్రేమ నిజంగానే ఎలా ఉంటుందంటే, అయ్యా ఎవడన్నా ప్రేమిస్తే అంగీకరించేసేయండి అయ్యా. అది అల్ప స్థాయిలోనే సరే అధిక స్థాయిలోనే సరే ప్రేమిస్తూనే ఉండాలా. జాగ్రత్త, కొంచెం ముందుకు అంటాడు, దానిలో నుంచి తప్పించుకునే అవకాశం నీకు లేదు. ఇప్పుడు దేవుడు ఎట్లా ప్రేమించాడు చూడండి, గాడ్ గివ్స్ యూ లవ్ ఫస్ట్. దేవుడు తానే మొట్టమొదటిగా నీకు ప్రేమనిచ్చాడు. కరెక్టేనా? మరి నువ్వు నేను ఏం చేయాలా? లేదు బ్రదర్, నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు మంచిగా మాట్లాడితే నేను మాట్లాడతా. అయ్యా వింటున్నారా? మీరు మీ ఇంటికి పిలిస్తేనే మా ఇంటికి పిలుస్తాను నేను. ఈ దైవికమైన ప్రేమ కాదుగా. దైవికమైన ప్రేమ అంటే ఏంటిది? ఎదుటోడు ఇవ్వకుండా మనల్ని తృణీకరించి అసహించుకొని కోప్పడుతున్నా సరే మొట్టమొదటిగా మనం ఇచ్చేదాన్నే దైవికమైన ప్రేమ అంటారు. అంతేనా? ఎస్ సార్. కాదు, ఈ పురుషులందరూ సరిగ్గా ప్రేమించారు, ఈ సహోదరునిలే మంచి సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నారు. అప్పుడు నేనేం చేయాలా? ముందు మీ అందరికీ ప్రేమ అంటే నేను రుచి చూపించాలా. నా అంతటి నేను 10 అడుగులు ముందుకేసి, బ్రదర్ ప్రేమ అంటే ఇలా ఉంటుందని నా క్రియల ద్వారా, మాటల ద్వారా నేను చూపించాలా. ఇది దైవికమైన ప్రేమలో భాగము. గాడ్ షోస్, గాడ్ గివ్స్ లవ్ ఫస్ట్. కానీ దానికి మారుగా ముందు నన్ను ప్రేమించాలి అందరూ, ముందు అందరూ నన్ను గౌరవించాలా. ఇది దైవికమైన ప్రేమ కాదు, మనుషుల ప్రేమ. ఇది ఫిలియో లవ్. ఇది ఎస్ఆర్లో మీరు అయ్యా పోయిన వర్తమానం తర్వాత అందరూ మీ భాగస్వాములకు ప్రేమిస్తున్నారని చెప్పారా? ఆమెన్. గాడ్ బ్లెస్ యు. చెప్పిన అందరూ దేవుడు దీవించింది కాక. ఒరే మీ భాగస్వామితో మనసు ఇప్పుకోలేకపోతే ఎందుకయ్యా మీరు? ఇక మీ భాగస్వామి దగ్గర మనసు ఇప్పుకోలేకపోతే ఎక్కడ మరి పరిస్థితి ఏంది? ఈ పురుషుల సంగతి చెప్పనమ్మా, వీళ్ళందరూ ఎట్లుంటారంటే మిమ్మల్ని కదా సాధారణంగా పురుష జాతి మీ దగ్గర మనసు ఇప్పరు. వాళ్ళు ఎక్కడ ఇప్పుతారు తెలుసా? ముందు మందు పెట్టుకున్నప్పుడు ఇప్పుతారు. ఇక మందు పెట్టుకొని తాగుతున్నప్పుడు మామ అంటాడు. ఇక మా మామ అన్నీ కక్కుతున్నావు అంటాడు. ఆ కక్కేది వాడి దగ్గర కక్కేకన్నా నీ భార్య దగ్గర కక్కితే అది ఎక్కువ ప్రేమిస్తుందిగా. కరెక్టే కదా? ఆ పనికి మళ్ళీ మందుల దగ్గర కక్కుతారు, మొత్తం విషయాలన్నీ హృదయం విప్పి చెప్తారు. హృదయం విప్పాల్సింది భర్త దగ్గర, భర్త భార్య దగ్గర విప్పుకొని మాట్లాడాల. దోస్తుల దగ్గర మాట్లాడితే ఏమొస్తుంది? బంధువుల దగ్గర మాట్లాడితే ఏమొస్తుంది? సార్ అయ్యా ఆదరణ, పనికి మళ్ళీ ఆదరణ ఏమొస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి
మా ఆవిడ నా మాట ఇంట్లేదు, నన్ను కొడుతుంది, నన్ను తిరుగుతుందని చెప్పేసి నేను ఈ పీటర్ బ్రదర్ దగ్గర పోయి చెప్పుకుంటున్నా, పీటర్ ఇట్లా అయింది బ్రదర్, మా ఆవిడ నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది బ్రదర్. అప్పుడే లోపల చింత రేయ్ అన్నదనుకో, వాడు బాధితుడే నేను బాధితున్నే. బాధితుడు చెప్పుకుంటే ఏమొస్తుంది? ఆ బాధన చోట చెప్పుకుంటే కదా ఏదైనా మార్పు వచ్చేది. సాధారణంగా స్త్రీలు ఎప్పుడు పరిస్థితి ఇంతే. ఒక స్త్రీ ఒక సహోదరి ఇంకో సహోదరి దగ్గర పోయి చెప్పుకుంటుంది. చెప్పుకునే సమయానికి సేమ్ అదే డిట్టో పరిస్థితి ఆ ఇంట్లో కనబడుతుంది. కరెక్టే కదా? ఎస్ ఆర్ నో? చెప్పాల్సిన చోట చెప్పాలి. అందుకే అంటే మన పైన వారం చూపించా, ఎక్స్ప్రెస్ లవ్. ప్రభువుని గనక ప్రేమను వ్యక్తపరిచిన ఆపేసి ఉంటే ఎప్పుడో తెచ్చిపోయేవాడు నువ్వు. ఆయన వల్ల నీవు నేను ఉండాలా. ఆయన ఎలాగో ధారాళముగా షరతులు లేకుండా ప్రేమను మొట్టమొదటిగా వ్యక్తపరుస్తున్నాడు. నువ్వు అందరిని ప్రేమించు, నువ్వు చూపించు ప్రేమ అంటే ఏంటో. నువ్వు ప్రేమ చూపించకుండా నన్ను అందరూ ప్రేమించాలని కోరుకోవడం దైవత్వం కాదు. అది ఆయన అంటాడు, గాడ్ గివ్స్ యు లవ్ ఫస్ట్, ఆఫర్స్ ఇట్ టు యూ. నీకు మొట్టమొదటిగా ఆయన దాన్ని ఆఫర్ చేస్తాడు, నీకు చూపిస్తాడు ఆయన. బట్ కానీ కానీ దేవుడు చూపించిన మొదటి ప్రేమను నువ్వు తృణీకరించినట్లయితే నీకు ఇంకా ఏది మిగలలేదు, ఏది తీర్పు తప్ప. సో కాబట్టి దయచేసి దేవుని ప్రేమను అంగీకరించండి. ఇప్పుడన్నా దేవుని ప్రేమను అంగీకరించిన వాడు దైవికమైన ప్రేమలకు మలచబడతాడు వాడు. ఎస్ ఆర్ నో? ఒక మాట చెప్తాను చూడండి అయ్యా. నీ పిల్లోడు ముందు మీరు భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమగా తినిపించుకోవడం చూపించారనుకోండి, రేపు పొద్దున వాడు వాడి భార్య పట్ల అదే చేస్తాడు, వాడు నీ పట్ల అదే చేస్తాడు వాడు. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? కానీ మనం ఏం చేసామో తెలుసా? నేను చెప్తా చూడండి. చాలా సంఘాలు జరిగేది అదే. భార్యాభర్తలు ఇట్లా కూర్చుంటారు, పిల్లలు అట్లా ముందు ఆడుకుంటూ తిరుగుతుంటారు, వాళ్ళ మాటలు వింటూనే ఉంటారు. ఆ పాస్టర్ బ్రదర్ ఎన్నైనా చెప్తాడు, చెప్పే దాంట్లో ఏముంది, చేసే దాంట్లో ఉంటుంది. ఇటు భార్య మనసు పాడైపోయా, పిల్లలు పూర్తిగా చర్చికి దూరం అయిపోయా. వాళ్ళు నేనే విత్తనాలు వేసా? నా మాట వింటున్నారా? మనకు తెలియకుండానే మన పిల్లల పెంపకాన్ని మనం పూర్తిగా పాడు చేశాం. ఒక స్త్రీ నువ్వేం చేయాలి తెలుసా తల్లి? నీ భర్తకు నీకు చాలా విభేదాలు ఉండొచ్చు, నీ భర్తకు నీకు అనేకమైన విషయాలు పడకపోవచ్చు, కానీ నీ పిల్లలు రాగానే వాళ్ళ పిల్లల ముందు ఏం చెప్పాలి తెలుసా? ఆ పిల్లల ముందు ఏం చెప్పాలా? నాన్న మన కోసం చాలా కష్టపడుతున్నాడు, నాన్న మన కోసం చాలా కష్టపడి సంపాదిస్తున్నాడు, మనం దాన్ని గౌరవించాలా అని ఆ పిల్లల ముందు నీవు నీ భర్తను గౌరవించలేదనుకో, రేపొద్దున అది కూడా తన భర్తను ఎప్పుడు గౌరవించదు. అది అబ్సల్యూట్లీ చేయదు. అది నువ్వు ఏది చేస్తావో నీ పిల్లలు అదే నేర్చుకుంటున్నారు. నువ్వు సంఘం ఎగ్గొట్టడం చూపించు, నీ పిల్లలు ఎగ్గొడతారు. నువ్వు దేవుడి వాక్యాన్ని తృణీకరించడం చూపించు, నీ పిల్లలగా నేర్చుకుంటారు. దేవుడు నీకు ఏ ప్రేమనైతే చూపించాడో అదే ప్రేమ నువ్వు నేర్చుకోవాలని చూపించాడు ఆయన. పోయిన వారం చూపించానేమని దేవుడు నీకు ప్రేమ చూపించే దేని కొరకు? నువ్వు తిరిగి మళ్ళీ అలాగూ ప్రేమించాలని ఆశిస్తున్నాడు కాబట్టి. కానీ ఆయన ఆశిస్తున్నాడు కానీ నేను బలవంత పెడతలే. అంతేనా? ఈ ప్రేమ అనేటువంటిది అయ్యా ఆశే, బలవంతం ఎవరికి ఉండదు. ఈ ప్రేమ అనేకమైన గొప్ప కార్యాలు చేస్తుంది అయ్యా. ముందు ప్రభువులో ఆజ్ఞలు పాటించడంలో భయాన్ని దాటెక్కితేనే పరిపూర్ణమైన ప్రేమ ఉత్పత్తి అవుతుంది. ఆ పరిపూర్ణమైన ప్రేమే పరిపూర్ణమైన విశ్వాసము. అయ్యా నేను చెప్తున్నా వినండి, ఇది లేకుండా ఒకవేళ అల్పమైనటువంటి ప్రేమతో కనుక ప్రారంభమైతే అల్పమైనటువంటి విశ్వాసమే వస్తుంది. అల్ప విశ్వాసం దేవుడు కూడా ఎత్తబడడు. కానీ పరిపూర్ణమైన ప్రేమ, భయమును జయించిన దాంతో వచ్చే ప్రేమ, ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ లవ్. ఈ ప్రేమ ర్యాప్చరింగ్ ఫెయిత్ని తీసుకొస్తుంది. పరిపూర్ణమైన ప్రేమే పరిపూర్ణమైన ఎత్తబాటుకు సరిపడే విశ్వాసం తీసుకొస్తుంది. జాగ్రత్త. ఇవన్నీ ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నాయా, ఒకదాంతో ఒకటి లేకుండా ఉండదు. దీని మాట ప్రవక్త అంటాడు చూడండి. (63-0825E) 63-0825E తెలుగులో ఉందో చూడండి.
63-0825 పర్ఫెక్ట్ ఫెయిత్, పరిపూర్ణమైన ప్రేమ అనే వర్తమానము, పరిపూర్ణమైన విశ్వాసం అనే వర్తమానము. దానిలో 123 పేరా చూడండి, 123వ పేరా తెలుగులో ఉందమ్మా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. గమనించండి, పరిపూర్ణ విశ్వాసము అన్ని పరిస్థితులను అదుపులో ఉంచగలదు. ఏది పరిపూర్ణ విశ్వాసము? అల్ప విశ్వాసాలు కాదు నేను మాట్లాడుతున్నది ప్రభు ఇక్కడ. పరిపూర్ణమైన విశ్వాసము. పరిపూర్ణమైన విశ్వాసం రావాలంటే పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి. పరిపూర్ణమైన ప్రేమ రావాలంటే భయాన్ని జయించాలి. ల్యాక్ ఆఫ్ ఫియర్ ప్రొడ్యూసెస్ ద పర్ఫెక్ట్ లవ్. పర్ఫెక్ట్ లవ్ ప్రొడ్యూసెస్ ద పర్ఫెక్ట్ ఫెయిత్. పర్ఫెక్ట్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. అంతేనా కదా? ఇట్ గివ్స్ యు ద హోలీ గోస్ట్, దెన్ యూ విల్ ప్రొడ్యూస్. అయ్యా, తర్వాతనే పరిపూర్ణమైన ప్రేమ ఉత్పత్తి అవుతుంది కదా? ఎస్ ఆర్ నో? సరే, ఈ తెలుగులో ఓపెన్ చేసిన వాళ్ళు అక్కడే ఉంచండి, దాన్ని అట్లాగే ఉంచండి. మరొకరు నేను చెప్తున్న ఒక వర్తమానం ఓపెన్ చేయండి, నేను చదువుతాను. లేకపోతే 56-0726 నా మాట జాగ్రత్తగా వినండి. 56-0726 లవ్, ప్రేమ అనే వర్తమానంలో ప్రవక్త అంటారు చూడండి, డివైన్ లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్సెస్. దైవికమైన ప్రేమ ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే చాలా గొప్పదైన బలమైన శక్తి అంటున్నాడు ఆయన. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా గొప్పదైన శక్తి దైవికమైన ప్రేమే. అంతేనా? నీవు ఒక మనిషిని మార్చాలనుకో, ఏం చేస్తావు? వాళ్ళకంటే పెద్దోళ్ళకి అప్పచెప్తావు, మహా అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అంతేనా? అవి మారుస్తాయి మనుషుల్ని? మనుషుల్ని మారుస్తాయా? ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం మాత్రం మనుషులు మారితే పోలీస్ స్టేషన్ ఇప్పటికెప్పుడో మూసేసుకోవాల్సింది. ఎస్ఆర్నో? కానీ ఈ లోకంలో దేన్నైనా మార్చగలిగే గొప్పదైన శక్తి దైవికమైన ప్రేమది. ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ డివైన్ లవ్. కరెక్టేనా? తర్వాత చూడండి అంటాడు 23వ పేరాలో అది. And when divine love has been projected and comes to its end, నా మాట వినండి, నా మాట జాగ్రత్తగా వినండి. దైవికమైన ప్రేమ ప్రసరము చేయబడిన తర్వాత దీని గుండా వచ్చేటువంటి చిట్ట చివరి ఎండ్ ప్రోడక్ట్, ద ఫైనల్ ప్రోడక్ట్, చివరి దశ ఏంటది? ద సావర్న్ గ్రేస్. ఇదే కృప తెలుసా? రానైనటువంటి ఎస్తేరు పైన రాజు చూపించినటువంటి రాజదండపు కృప. ఆయన ఆ కృప ఎందుకు చూపించాడు? ఆమంటే ప్రేమ కాబట్టి. ఆ ప్రేమలో ఏమి ఉత్పత్తి అయింది? నేను ప్రేమించుచున్న ఈ స్త్రీ, ఆ ప్రేమలో నుంచి ఒక విశ్వాసం బయటకు వచ్చింది. ఏమని? కారణం ఉంటే తప్ప నన్ను డిస్టర్బ్ చేయదు. ఎస్ ఆర్ నో? నా మాట వినండి. అక్కడ చెప్పిన ఆ మాట సూత్రము చాలామంది, ప్రభు మా పైన కృప చూపించు, ప్రభు మా పైన. ఎందుకు చూపిస్తారు కృప? నువ్వేమైనా ప్రేమను ఉత్పత్తి చేసావా? నిరీక్షణను ఉత్పత్తి చేసావా? భయం లేకుండా ఉండేటువంటి ఒక పరిపూర్ణ ప్రేమలోకి వస్తున్నావా? కృప ఎప్పుడు వస్తుందో చెప్తాడు ఆయన. చాలా అద్భుతమైన మాట చూడండి. నౌ దట్స్ మై టెక్స్ట్. వెన్ డివైన్ లవ్ హ్యాస్ బీన్ ప్రొజెక్టెడ్, కదా, దైవికమైన ప్రేమ ఒకసారి ప్రసారం చేయబడిన తర్వాత అది దాని యొక్క చివరి భాగము. పరిపూర్ణమైనటువంటి దైవికమైన ప్రేమలో చిట్ట చివరి భాగము, చివరి దశ ఏంటది? అది అంతకు మించి పోదిగా. ద సావర్న్ గ్రేస్ అత్యున్నతమైన కృప అప్పుడు ఉత్పత్తి అవుతుంది. అత్యున్నతమైనటువంటి కృప ఎప్పుడు ఉత్పత్తి అవుతుందో తెలుసా? ఎక్కడైతే పరిపూర్ణమైన ప్రేమ ప్రసురం జరుగుతుండగా దాని చివరి దశ కృప. నేను మీకు ఇక్కడ మరలా దావీదుని చూపిస్తా. దావీదు ఎంతగా కృప పొందాడంటే, దావీదు నిజంగా చెప్పండి, దావీదు కృప పొందపడడానికి పరిపూర్ణమైన ప్రేమ అతని నుంచి ఉత్పత్తి అవ్వడానికి గల కారణం కూడా మీరు చూస్తుంటే
అతని జీవిత ప్రారంభ దశ నుంచి చూసినా కూడా మందసం తీసుకొస్తే పిచ్చర్ లెక్క నాట్యం చేస్తున్నాడు ఆయన. ఎంత ప్రేమ ఉంటే చేయాలా? ఎంత ప్రేమిస్తే ఆ ప్రేమ భయం లేకుండా ఉండే ప్రేమ అతనిది. అందుకే దేవాలయం సమ్ముఖపు రొట్టెల్ని సైతము నేను ముడతా, నా తండ్రి నా కోసం చేశాడు. ఇది అరే ఇక్కడ పెడితే లాభము, నేను నాతో పాటు నా ఆకలికి లేవా చచ్చిపోతున్నాను దిక్కు, ఇది నేను తిన్నా, నా తండ్రి నన్ను ఏమన్నాడు. భయం లేనటువంటి ప్రేమ కనబడుతుంది దావీదులో. ఆ భయం లేనటువంటి ఆ ప్రేమ, ఆ భయం లేని స్థితి ఆయనలో పరిపూర్ణమైన ప్రేమను తీసుకొచ్చింది. ఆ పరిపూర్ణమైన ప్రేమ నేను పాతాళంలో పడి నన్ను వదిలవు తండ్రి అంటున్నాడు ఆయన. ఆ విశ్వాసం తీసుకొచ్చింది. ఆ విశ్వాసం కూడానే కొడుకు ఎదురుబడి చంపుతున్నా సరే నిరీక్షణకు కారణమైపోయి ఆ నిరీక్షణలో కలుగు శోధనలు జయించినట్టుగా చేసి అతను పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు చేసి, తండ్రి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తొలగింపనీయకు అంటూ అక్కడి నుంచి పరిపూర్ణమైన ప్రేమలో నుంచి కృప పొందినవాడయ్యాడు ఆయన. వాట్ ఎ బ్యూటిఫుల్ రెవల్యూషన్ దట్ ఈస్. ఎంత అద్భుతంగా చేశాడు చూసారా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మనం ఆజ్ఞల్ని తృణీకరించి పోవటం వల్ల జరుగుతుందా? కాదు కాదు, ప్రభు మనసు ఎరుగుట వల్ల జరుగుతుంది. ఇది ఆజ్ఞల్ని పాటించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే బలులు అర్పించి ప్రభు దగ్గర గొప్ప గొప్ప కృప పొందుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభు ఎన్నడూ బలులు కోరలేదే. ప్రభు హృదయాన్ని తెలుసుకొని ప్రభువుని ప్రాణాపరంగా ప్రేమించిన వాడు నా తండ్రికి కోరడయ్యా. నా తండ్రి కోరేది విరిగి నలిగిన హృదయాన్నే అని నమ్మినాడు. చూడండి, ఈ సైకిల్ మొత్తంలో దావీదు ఒదిగిపోయినట్టు కనబడుతుందా? ఆయన అంటాడు. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది, రోమ 5వ అధ్యాయం ఉంటుంది, కృపచేత రక్షించబడ్డావయ్యా. కానీ ఈ కృప అనే స్థాయి వరకు నువ్వు రాలేదనుకో రక్షించబడినట్లే. చాలామంది మేము ఇక కృపలో ఉన్నాం, కృపలో చేత ఇది బ్రతుకుతున్నాము, కృపచేత రక్షించబడుతున్నాం అనుకుంటారు. కృపచేత నువ్వు రక్షించబడాలంటే నీలో పరిపూర్ణమైన ప్రేమ ఉత్పత్తి అవ్వాలి. దానికి కారణమవుతున్న పరిశుద్ధాత్మ, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమలు రావాలి. భయం లేనటువంటి ఆ స్థితి రావాలా. ఇవన్నీ లేకుండా కృపలో కూడా రకాలు ఉన్నాయి తెలుసా మీకు? దర్ ఆర్ టైప్స్ ఇన్ ద గ్రేస్. ఈ లోకం మనుషులందరి పట్ల కృప చూపించాడు, కానీ వధువు పట్ల చూపించే కృప వేరు. నేను దాని మీద ఒక వర్తమానం చెప్తా భవిష్యత్తులో. ఇక్కడ రక్షణను కలగజేసే కృపను గురించి మాట్లాడుతున్నాడు. ద గ్రేస్ దట్ ప్రొవైడ్స్ ద సాల్వేషన్. నా మాట వింటున్నారా? అది ఎంత అద్భుతంగా చెప్తారు చూడండి. వెన్ డివైన్ లవ్ హైస్ బీన్ ప్రొజెక్టెడ్, దైవికమైన ప్రేమ ప్రచురించినప్పుడు దాని చివరి అంతంలో వచ్చేటువంటి ద ఫైనల్ అవుట్కమ్, చివరి దశ, ద సావర్న్ గ్రేస్. గ్రేస్ అది కృప ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ నిలబడాలయ్యా మనం. ఇప్పుడు చెప్తా చూడండి, నన్ను చూడండి, కనెక్షన్ ఇస్తా మీకు. పరిపూర్ణ మరణ సారూప్యం నిర్మాణం జరిగింది, 7 మెట్లు జరిగిందా? పరిశుద్ధాత్ముడు వచ్చాడా? పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత జకర్యా గ్రంథంలో కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అనుంటున్న సమయంలోనే తలరాయి దిగి వస్తుంది. ఎందుకంటే ప్రేమ యొక్క ద ఫైనల్ అవుట్కమ్ ఇస్ సావర్న్ గ్రేస్. చాలామందికి ఆ జకర్యా గ్రంథంలో మీరు చూస్తుంటే కృప కలుగునుగాక, కృప కలుగుగాక జనులు కేకలు వేయించుండగా తలరాయి పెట్టబడుతుంది అంటాడు. తలరాయి పెట్టబడడానికి కృపకు సంబంధం ఏంటంటే ఆ తలరాయి అయినటువంటి ఆ ప్రేమ యొక్క చివరి అంతము, చివరి భాగమే కృప. కాబట్టి అక్కడ అంటాడు. అందుకే ఆ వచనం చదువుతున్నప్పుడు జనులు అక్కడ ఏమని కేకలు వేస్తున్నారు? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఎస్, తలరాయి దిగొచ్చిన తర్వాత ఇప్పుడు జరగబోయే కార్యము కృపే. బంగారమా, నా క్రీస్తు బంగారమా, నీకు చెప్తా ఉన్నా ఒక మాట మంచి విను. తలరాయి వచ్చింది, కృపను పొందుకోవడానికి నువ్వే ఆలస్యం చేస్తున్నావు. ఈ తలరాయిని నువ్వు నిర్లక్ష్యం చేయకు. ఈ తలరాయి కూడా వచ్చిన స్వరాన్ని నిర్లక్ష్యం చేయకు. కృప పొందుకుంటావు, జాగ్రత్త. ఈ పరిపూర్ణమైన ప్రేమలో నుంచి చివరిగా వచ్చే ద ఫైనల్ ప్రోడక్ట్ అనే ఈ కృపలో నిలబడిన వాడు మాత్రమే. అప్పుడు వాడు అంటాడు ఏమని తెలుసా? అన్నీ చేయదగినవి నాకు, కానీ నేను అన్నీ చెయ్య. నేను ఏదైనా మాట్లాడగల సమర్థుని, అన్నీ మాట్లాడా. ఇదిగో ఇక్కడ అగ్ని కుమ్మరించబడుద్ది, కానీ నేను అనా. వింటున్నారా? అది పరిపూర్ణమైన ప్రేమ గుండా వస్తున్నటువంటి కృపలో నిలబడిన వ్యక్తి మాట్లాడే మాటలు. పౌలు గారు అక్కడ నిలబడ్డాడు ఆయన. అందుకే ఆయన అంటాడు ఏమని తెలుసా? ధర్మశాస్త్రంలోనైతే కృప వ్యర్థమైపోయేదే. ధర్మశాస్త్రం కూడా కృప పొందిన వారికి మనం ఉండలేము.
తలరాయి గుండానే. తలరాయే ప్రేమ కదయ్యా. ఈ ప్రేమ, ఈ తలరాయి దిగొస్తేనే కృప కలుగుద్ది. అయ్యా, ఈ రోజున నీకు నాకు గ్రేస్ కలిగేది, నీకు నాకు కృప కలిగేది ఈ తలరాయిలోనే. నేను ఈ తలరాయిని బట్టి నేను బహుగా ఆనందిస్తూ ఉన్నాను. నిజంగానే కొన్ని మార్లు నేనుగా నా శరీరాన్ని, నా దేహాన్ని, నా క్రియలను చూసుకుంటున్నప్పుడు నాకు ఎప్పుడు కూడా ధైర్యం కలగదు, కానీ నా తలరాయిని చూసుకుంటే ధైర్యం కలుగుతుంది. ఈ వర్తమానం నాలో ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలగజేస్తూ ఉంటుంది. నన్ను మార్చేదే ఈ తలరాయి. నేను కృప పొందిన వాడిగా నన్ను మార్చేదే ఈ తలరాయి అని అంటాడు. అదే ఇంత అద్భుతంగా చెప్పాడు చూడండి. when the divine love has been projected, it comes to an end till it can't go no further, then the sovereign grace will come in take its place. దేవుడు ప్రేమ చూపించింది కూడా కృపను మనకు దయచేయడానికే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కానీ చాలామందికి ఇది తెలియడంలే. ఈ సిరీస్ అర్థం కాకపోవడం వల్లనే, అంటే వరుస క్రమం తెలియకపోవడం వల్లే అందరూ ప్రభు మన కృపలో ఉంటున్నాం. నువ్వు కృపలో ఉంటున్నావని నీకు తెలియపరచబడాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలా, నిరీక్షణలో ఉండాలా, విశ్వాసంలో ఉండాలా, మొట్టమొదటిగా ప్రభువు నీకు చూపిస్తున్న ప్రేమను నువ్వు గుర్తెరిగి ఉండాలా. ఈ ఒక్కసారి ఒక వరుస అయిపోయిన తర్వాత రెండో వరుసలోనే కదా భయం లేనటువంటి ప్రేమను చూపించేది. ఇది ఒకే ఒక వరుసలో అయ్యేది కాదు. మొట్టమొదటిగా ప్రభువు నీకు ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమ నువ్వు అంగీకరిస్తే నీలో విశ్వాసం ఉత్పత్తి అవుతుంది. అది నీ నిరీక్షణ కారణమవుతుంది. అది నీకు పరిశుద్ధాత్మని ఇస్తుంది. అప్పుడు నువ్వు పరిపూర్ణమైన ప్రేమ వస్తుంది. ఈ పరిపూర్ణమైన ప్రేమ అనగానే ఇక్కడ ఏమొస్తుంది? భయమును గెలుచుట అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. ఇవి రెండు కలిసిపోతాయి. ఇక్కడ భయమును గెలిచినటువంటి ఈ ప్రేమ మరలా నీకు పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణ విశ్వాసం తీసుకొస్తుంది. సైకిల్లో తిరుగుతూ ఉంటుంది. ఇది నిన్ను ఒక చక్రం వల్ల నిన్ను తిప్పుతూ నీ గమ్యస్థానం వైపుగా పైకి తీసుకెళ్తుంది. ప్రైజ్ ద లార్డ్. దైవికమైన ప్రేమను ఊరికే పొందుకోలేమయ్యో, పరలోకాన్ని ఊరికే పొందుకోలేమండోయ్. మనం ఆశిస్తే వచ్చేది కాదు, ఆశించిన దాన్ని కార్యరూపాన్ని దాల్చినప్పుడు పొందుకునేది అది. ప్రైజ్ ద లార్డ్. తర్వాత మరికొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. ఆయన అంటాడు ఈ పరిపూర్ణమైన ప్రేమ గురించి మాట్లాడుతూ ఒక చిన్న విషయాన్ని చూపించి ముగిచ్చేస్తా. మిగతా విషయం దేవుడు నడిపింపు తర్వాత చూద్దాం. (61-0415B) 61-0415B బి ఆ సమయం మొదలుకొని 70వ పేరా. చదువు. Let me say this to you as your brother, and I am just past 26 years old. The other day, you know that, did not you? I mean the second time. See, so I don't know how long I will be with you. నాకు తెలీదు నేను ఎంతకాలం మీతో పాటు ఇట్లా ఉంటానో. I don't know about that. నాకు దాని గురించి ఏమాత్రం అవగాహన లేదు. But let me tell you a little secret. ఒక చిన్న రహస్యాన్ని నాకు చెప్పనివ్వండి. The most powerful force in the world ఈ ప్రపంచంలో అత్యంత గొప్పదైన బలమైన శక్తి ఏంటో తెలుసా? It is speaking with tongues. అది With speaking tongues or interpreting tongues or being honored by God to be a minister or to be an evangelist or to be a prophet. The most powerful weapon that I have ever found in my life is love. నేను చెప్తా, నాకు సమయం ఇయ్యమ్మా. వదిలేసే మొత్తం వర్తమానం చదివేటట్టు ఉండదే. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప ఫోర్సు భాషల్లో మాట్లాడడమో, భాషలో అర్థం చెప్పడమో, మహిమ కార్యాలు చేయడమో కాదు. నేను నా జీవితంలో చూసింది తెలుసా, ఈ లోకంలో అత్యంత గొప్ప శక్తి ప్రేమ ఉన్నది అంటున్నాడు ఆయన. తర్వాత చదువునాను. It will the filial love, which the Greek word comes from friendship. కదా, గ్రీక్ వర్డ్ లో ఫిలియో అనేది ఫ్రెండ్షిప్ లవ్, మనుషుల మధ్యలో ఉండే ప్రేమను గురించి మాట్లాడుతుంది. తదుపరి Like you for your wife. ఒక భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి ప్రేమ. There's a difference. It will make a mother for that baby run through a blazing fire. Her life means nothing. That filial. చదువు అమ్మా. What will agape do? See, అగాపే ప్రేమ ఏం చేస్తుంది? the godly love. దైవికమైన ప్రేమ. You must love
divinely love one another. మీరు ఒకరినొకరు దైవికమైన ప్రేమ చేత ప్రేమించుకొనుడి. Then you don't see your brother's mistake. అయ్యా ఒక్క చోట ఇక్కడే మనం ఆగాల. మీరు ఒకరి పట్ల ఒకరు దైవికమైన ప్రేమను చూపిస్తే గనక దేవుడు తన ప్రవక్త గుండా అంటాడు, మీరు ఒకరి పట్ల ఒకరు దైవికమైన ప్రేమలో ఉంటే ఎదుటివాడి తప్పులు నువ్వు ఎన్నడికి చూడవు. నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఒకరి పట్ల ఒకరు దైవికమైన ప్రేమ కలిగి ఉంటే ఎదుటివాడి తప్పులు చూడవట. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇట్లాగే ఒకసారి సోదరుడు బ్రహ్మం గారు ఒక పుల్పిట్ దగ్గర నిలబడినారు. నిలబడి ఆయన బోధ చేస్తూ ఉన్నారు. బోధ చేస్తూ ఉండగా, పెద్ద సంఘం కదా, చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి. నన్ను చూడండి, పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి. నేను ఇంకా రాసుకునేది ఏ విషయాలు చెప్పట్లేదు, నన్ను చూడండి దయచేసి. అయితే ఆ చర్చ్ యొక్క చివరి భాగంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమికులు సంఘంలో చర్చిలో ముద్దాడుకుంటున్నారు. అక్కడ ఈ మాట ఈ సందర్భం జరిగిన సమయానికే సంఘక్రమాన్ని బోధించేశాడు ఆయన. అప్పటికే ఈయనకు పుత్ర స్వీకారం కూడా జరిగిపోయింది. ఈ హ్యాస్ ఎ పవర్ దట్ హీ కెన్ కమిట్ ఎనీథింగ్. ఆయన ఏది చేయాలంటే చేసుకునే పరిస్థితి, ఆ స్థాయి వచ్చేసింది దేవుడి వల్ల. ఆయన ఇక్కడ బోధిస్తూ అందరూ చివరి చూస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు, యవనస్తులు, వారు సంఘంలో పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో ముద్దాడుకుంటూ కనబడుతున్నారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఒక్కసారి ఒక స్వరం ఆయనకు వినిపించింది. అది దేవుడి స్వరం. అది ఆయన అన్నాడు, నీవిప్పుడు వారిని ఏం చేయాలనుకుంటావు చెయ్యి, నీవు ఏది పలుకుదువో అది నేను చేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మం గారు ఆ సమయంలో మీరు అక్కడికక్కడే కుప్పకూలిపోదురు కాకంటే అక్కడికి చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన కన్నీరు కారుతూ చెంపల పైన కన్ను చుక్కలు కారుతున్న సమయంలో ఐ ఫర్గివ్ దెమ్ మై లార్డ్ అన్నాడు ఆయన. సంఘంలో అట్లాంటి పని చేస్తే మీరేం చేస్తారయ్యా? కాపర్ కాదు, విశ్వాసి మీరేం చేస్తారు? నేనైతే మైకి సిరేస్తా, వాస్తవం చెప్తున్నా. కానీ చదివినా కనిపించింది నేను కూడా బాగా ఎదగలరా నాయనా అని. వాస్తవాలు మాట్లాడుకోవాలా. పరిశుద్ధమైన దేవుని సంఘం యొక్క పవిత్రతను కాపాడలేనటువంటి ఇద్దరు వ్యక్తులు కనబడి అపరిశుద్ధమైన కార్యాలు సంఘంలో చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మందిరంలో రూకలు మారుస్తుంటే బల్లలు ఎగిరేసిన అదే కోపం వస్తుంది. కానీ అక్కడున్న ప్రవక్త డివైన్ లవ్ చేత, పరిపూర్ణమైనటువంటి ద కంప్లీట్ పర్ఫెక్ట్ లవ్ చేత నింపబడినటువంటి ఆయన నువ్వేం చేస్తావు అన్నప్పుడు కన్నీరు కారుస్తూ ఐ ఫర్గివ్ దమ్ మై లార్డ్, నేను వారిని క్షమిస్తాను అన్నప్పుడు దేవుడు అన్నాడు, అయితే నేను కూడా క్షమిస్తున్నాను అన్నాడు ఆయన. ఎదుటివాడి తప్పుల్ని చూడదయ్యా దైవికమైన ప్రేమ. 20-30 ఏళ్ళ కింద జరిగిన తప్పిదాలు ఇంకా మనుషులు పెట్టుకొని పోతున్నారు. దైవికమైన ప్రేమలో మీరు లేరు. అప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తుపెట్టుకొని ఇంకా మీ ప్రవర్తనలో మార్పులు కనబడుతున్నాయి. దైవికమైన ప్రేమలో లేరు. నో వన్ కెన్ ఎంటర్ ఇంటు ఇట్ వితౌట్ దిస్ లవ్. ఈ గదిలోనికి ఈ ప్రేమ లేకుండా ఒక్కడు రాలేడని ఆ దర్శనంలో దేవుడి యొక్క స్వరం వినబడింది కదా. ఎదుటోడు తప్పులు చూడడం ఆపేసేయండి. ఎదుటోళ్ళు అన్ని తప్పులే ఉండవుగా, మంచి ఉంటుందిగా. ఆ మంచిని చూడాలి కదా. నేను చెప్పే నా 100 మాటలు మంచిగా నచ్చుతున్నాయి, 101వ మాట నీకు బాధ కలగజేస్తుంటే ఆ 100 మాటలు మర్చిపోయి నన్ను కోప్పడుతున్నావే, నన్ను అసహించుకుంటున్నావే. ఏం ప్రేమ అది నీది? దైవికమైన ప్రేమలా? మనం ఒకరి పట్ల ఒకరు అదే కలిగి ఉండడం లేదా? 100 సార్లు సహాయం చేసేవే నీకు, 101వ సారి నిన్ను గద్దించేసరికి ఆ 100 సహాయాలు మర్చిపోయి నన్ను ద్వేషిస్తున్నారే. నేను నన్ను గురించి చెప్పట్లేదు, మీలో ఒకరి గురించి ఒకరు జరుగుతున్న సందర్భాలు ఇవే. ఇంకానా ఆ పాత విషయాలే జ్ఞాపకం చేసుకొని ఆ జరిపిన విషయాల జ్ఞాపకం. ఆయన ఏమన్నాడు? ఏ డివైన్ లవ్. మీరు ఒకరితో ఒకరు నిజంగా దైవికమైన ప్రేమను కలిగి ఉంటే కనుక యూ డోంట్ సీ అదర్స్ మిస్టేక్స్. అరే నాకు అనిపించింది బ్రహ్మం గారు ఉన్న పరిస్థితులు నేను ఉంటే నేను అట్లా చేయగలుగుతానని నాకే భయం వేసింది. నా వ్యక్తిగతమైనటువంటి ఇట్స్ అ పర్సనల్ కన్ఫెషన్. నేను డైరెక్ట్ ఓపెన్గా చెప్పేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ అబద్ధాలు చెప్పకూడదు ఈ స్థలంలో. నాకు అనిపించింది నేను చేయగలుగుతానని నాకు డౌట్ వచ్చింది.
కానీ ప్రభు నాకు అట్లా చేయగలిగే శక్తి నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతున్నా. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని అలాంటి తప్పుడు కార్యాలు చేస్తుంటే స్వతహాగా కోపంగా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఎట్లా చేస్తాము? మైకి ఇసిరి కొడితే మూతులు వెలిగిపోవాలి ఇద్దరు పోరాయనలే. కానీ ఆ దైవికమైన ప్రేమలో ఆయన అన్నమాట, లార్డ్ ఐ ఫర్గివ్ దెమ్, నేను క్షమిస్తానయ్యా. అయ్యా నా మాట వింటున్నారా? మరొక లేఖను చూపిస్తాను చూడండి మీకు. 55-0220 55-0220 పేరా చెప్పలేదు కదా, క్షమించాలి. 45 పేరా ఒక్కటి చూసేసి ముందుకు సాగిపోతాం. Notice. 55-0220 కంటెండింగ్ ఫర్ ద, విశ్వాసం కోసం పరిగెత్తుట కదా. దాంట్లో ఎన్నో పేరా? 45. మైక్ ఉన్న వాళ్ళే చదవంటారు తల్లి. Notice. Now those people come by like people today with a love. ఈ రోజున ప్రజలు దేని గురించి ప్రేమ అనుకుంటున్నారు చూడండి ఒకసారి. They will talk about love. వాళ్ళు ప్రేమ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ఏమని? మోకరించి ప్రార్థన చేస్తుంటే గోడలు దద్దరిల్లే ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళు బ్రదర్ నువ్వు ప్రేమిస్తున్నావు అందరంటే, ప్రేమిస్తున్నా బ్రదర్ అంటే నా ప్రేమ నీకు కనబడాలనా? ప్రేమ కనబడేటట్టు ప్రేమించాలనా? అబ్సల్యూట్లీ. పోయిన వారంలో దేవుడి ప్రవక్త కూడా అదే చెప్పాడు, లవ్ నీడ్ టు బి ఎక్స్ప్రెస్డ్. ప్రభువా నేను ప్రేమిస్తున్నానంటే సరిపోదు, ప్రభువుకు ప్రేమ చూపించాలా. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆయన ప్రేమ చూపించాలా, సిలువలో తన రక్తాన్ని కార్చి చూపించాడు నీకోసం. అట్లాగే మనం కూడా ఒకరి పట్ల ఒకరి ప్రేమ కనపరుచుకోవాలా. కానీ ఈరోజు ప్రజలు మాట్లాడతారు, సహోదరుడు ప్రేమిస్తున్నావు అంటే నేను ప్రేమించట్లేదు అట్లని చెప్పి ద్వేషించట్లేదు. ఏం చేస్తున్నావు? గోళీలు ఆడుతున్నావు మధ్యలో కూర్చొని. ఏంటది? ఇటు ప్రేమ లేదు, అటు ద్వేషము లేదు. ఎట్లున్నావు? నువ్వు వెచ్చగా ఉన్నా, నేను ఇటు వెచ్చగా లేదు, అటు చల్లగా లేదు. ఎట్లా ఉన్నా నేను? తూ అని నోట్లోంచి ఉమ్మించుకునే విధానంలో ఉన్నా అని చెప్పుకుంటున్నాం మనమే. ప్రభు చెప్పింది అదేనా? నువ్వు వెచ్చగా ఉంటే దేవుడు ఏం చేస్తానన్నాడు? తన నోటి నుండి. అయితే మనస్ఫూర్తిగా ద్వేషిస్తే ఆ సహోదరుడు చూపించే ప్రేమతో ఒకరోజు నా హృదయం, నా బండ హృదయం కరుగుద్దేమో. కరెక్టే కదా? ఇటు ప్రేమించట్లేదు, ద్వేషించట్లేదు. ఏమైనా మనము సహోదరులం అయ్యుండి ఒకడికొకడము అన్యుల వల్ల ప్రవర్తించుకుంటున్నాం. ఇదని ఆర్టీసీ బస్సులో ప్రయాణంలో తగిలే ఒక ఇద్దరు దోస్తులా ప్రయాణంలో పక్కన కూర్చుంటాడు. సార్ బాగున్నారంటే బాగున్నారు అంతే, తర్వాత కంటిన్యూ అవ్వదు. అలాంటి ప్రేమ లేదు మనకు, ద్వేషము లేదు. ఇక బస్సులో మనతో పాటు ఉండే తోటి ప్రయాణికుడు ఆడేమన్నా రక్తంలో కడబడి నీ సాటి సహోదరుడు వాడు. ప్రేమించు అని అంటాడు. టుడే పీపుల్ టాక్ అబౌట్ లవ్ సో మచ్. ఇంతగా ప్రేమ గురించి మాట్లాడుతున్నామంటే అయ్యా చాలామందికి అనిపిస్తుంది ఇదేదో బాగా ప్రేమించడం లేక వీళ్ళందరూ ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒరే లేవు కాబట్టే ఉంచుకోవాలని ప్రేమల గురించి మాట్లాడుతున్నాం మనము. ఉన్నామని చెప్పి చూపించుకోవడానికి మాట్లాడే మాటలు కావు, లేని చోట ప్రేమను ఉత్పత్తి చేయడానికి చెప్పుతున్న బోధ ఇది. తర్వాత చదవమ్మా, చదువు బ్రదర్. అక్కడ రెండు భిన్నమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. తర్వాత పేర చదవనాన్న. అగాపే ప్రేమ, ఫిలియో ప్రేమ. Filial love, agape love, and filial love, one is divine and the other one is earthly. అగాపే ప్రేమ అనేటువంటిది దైవికమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఫిలియో అనేటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ. Agape love, it would make if you seen a man going over putting his arm around your wife. అగాపే ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ఒక పురుషుడు నీ భాగస్వామి పైన చెయ్యి వేస్తే చూసిన తర్వాత వంటింట్లోకి పరిగెత్తి కొడవలు తీసుకొచ్చి రే అనేటట్టు ఉండదు. అది ఏంటది? ఏం చేస్తుంది అంటది చూడండి. Now, ఇప్పుడు agape love would make you shoot
that man to the ground and kill him. Cause it's human love that you love your wife that way. But a filial love, the love of God, would make you put your arms around him and pray for his lost soul. ప్రవక్త అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి పైన కింద మీకు చెప్పాడు కానీ బట్ చాలా చోట్ల ఈ విషయం మరల పునరావృతం చేశాడు ఆయన. ఉద్దేశం ఏంటంటే ఫిలియో ప్రేమ నా భార్యనంటవా నా భర్తనంటవా అని చెప్పేసి గయ్య లేచే ప్రేమ నవ్వి వింటున్నారా? ఒక సహోదరుడు నీ భార్య గురించి మాట్లాడితే ఏం చేస్తావయ్యా నువ్వు? అమ్మా నీ భర్త గురించి ఇంకో సహోదరు మాట్లాడితే నువ్వేం చేస్తావు? నా మొగుడు గురించి నీకెందుకు, మీ కొంప చక్కగా చూసుకోక, అంతేనా? ఎస్ ఆర్ నో? ఇవన్నీ ఫిలియో ప్రేమలయ్యా. ఒకరు నీ భాగస్వామి పైన తప్పుడు ఒక ప్రయత్నం చేస్తుంటే ఎట్లా రియాక్ట్ అయినారు? ఫిలియో ప్రేమలాగానే రియాక్ట్ అయ్యాం మనం. దైవికమైన ప్రేమ ఏం చేస్తే తెలుసా? ఆ పాపి పైన చెయ్యేసి, సహోదరుడా ఇంత పాపానికి నిన్ను ఎవరు ప్రేరేపించారు, రా మోకరించి ప్రార్థన చేద్దాం, నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి ద లాస్ట్ సోల్, తప్పిపోతున్న అతని ప్రాణం కోసము ప్రార్థన చేయించినట్లుగా చేస్తుందట. కానీ మనం ఎట్లున్నాయి? సంపుడే, విడాకులే, అబ్సల్యూట్లీ. ఫిలియో ప్రేమలో ఉన్నా, నేను నేరుగా చెప్తున్నా, మనం అందరం ఫిలియో ప్రేమలో ఉన్నాం. ఇది మొదలుకు దైవికమైన ప్రేమలు అడుగులేడుదాం. ఇదివరకు చేసిన దానికి మనం పట్టుకున్నటువంటి ఈ ఫిలియో ప్రేమలకు గతించిన సమయమే చాలు. దైవికమైన ప్రేమల ముందుకు సాగుదామా? వితౌట్ ఇట్ నో వన్ కెన్ ఎంటర్ ఇన్ టు దట్ హెవెన్లీ రూమ్. బ్రహ్నం గారు చూసినటువంటి ఆ గొప్పదైన ఆ దర్శనంలో యవనస్తులు పరిగెడుతున్నటువంటి ఆ గొప్ప దర్శనంలోనికి ఈ పర్ఫెక్ట్ లవ్ లేకుండా నువ్వు రాలేవు. అయ్యా మీలో ఏ బలహీనతలు ఉన్నాయో ప్రభువుకు తెలుసు. అయినా మిమ్మల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడుగా. నేను అదే చేస్తూ ఉన్నాను. ఐ నో యువర్ వీక్నెసెస్, ఐ నో యువర్ మిస్టేక్స్, బట్ ఐ స్టిల్ లవ్ యూ లైక్ ద లార్డ్ లవ్స్ యూ. మీరు నన్ను అట్లే చేయాలా? మనం అందరం ఒకరి పట్ల ఒకరు కనపరుచుకోవాల్సింది అదే. వితౌట్ డివైన్ లవ్ ఆ రాజ్యంలోకి ఎంటర్ కాం. దేవుడు మనం దీవించిన అక్క. మిగతా విషయం మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఆనందించుచున్నారా? ఇది విటమిన్ లాగా ఉందా, యాంటీబయాటిక్ లాగా ఉందా? ఏదైనా సరే మొత్తానికి వైద్యం పొందుకొని ఆరోగ్యవంతులు అవ్వండి. దేవుడు వాళ్ళు దీవించిన గాక. అయ్యా దైవికమైన ప్రేమను ముందుకు సాగిపోదాం ప్లీజ్. లేకపోతే అక్కడ రారయ్యా. ఆ రాజ్యంలోనికి ఏ ఒక్క విశ్వాసి కూడా స్థానం లేదని 1960లో ప్రవక్త ద్వారా దేవుడు మరొక్కసారి దర్శన రూపంలో తెలియజేశాడు ఆయన. కాబట్టి ఆ దైవికమైన ప్రేమలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మన మధ్యలో ఉన్న సహోదరులు మోషేష్ బ్రదర్ గారు చిన్న క్లుప్త ప్రార్థన చేస్తారు. ప్రభువా నీ ప్రేమపై నీ కృపపై వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం. ఆయన ఈ సమయంలో తండ్రి నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభా. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవే. నువ్వు మమ్మల్ని ప్రేమించినావు కనుక తండ్రి ప్రభువా మా యొక్క స్థితిగతులన్నింటినీ కూడా తండ్రి ప్రభు అర్థం వలె మా ముందు వస్తూ తండ్రి ప్రభువా వారినైనా యేసయ్యా నీకు స్తోత్రము చెల్లించున్నాం తండ్రి ప్రభు. ఆ దైవికమైనటువంటి ప్రేమలో మేము ఉండటకు కృప దయచేయవలసి. ఆ దైవికమైన ప్రేమ ఉన్నప్పుడే క్షమాపణ వస్తుంది తండ్రి. ఆయన ఆ దైవికమైనటువంటి ప్రేమనే తండ్రి ప్రభు ఆయన ఇదిగో తండ్రి ప్రభు నాయన మమ్మల్ని ఆవలి గట్టికి తీసుకువెళ్ళేది. అవును తండ్రి ప్రభు మరి నాయన మేము ఫిలియో ప్రేమల్లో ఉండి ఆయన మేము తండ్రి ప్రభు మరి నాయన ఏ విషయాల్లో మేము సరి చేసుకున్న వాళ్ళను ఆ విషయాల్లో సరి చేసుకున్నట్టు తండ్రి ప్రభు నీ కృప దయచేసిన మేము నమ్ముతుంటున్నాం ప్రభు. నీ దైవిక ప్రేమను మేము పొందుతుండకు తండ్రి ప్రభు ఒక మార్గమును చూపించిన తండ్రి నీకు స్తోత్రములు. మా స్థితిగతులన్నింటినీ తండ్రి ప్రభు మార్చండి ప్రభు. మేము ఆవలి గట్టుకు తండ్రి ప్రభు వెళ్ళే రీతిగా తండ్రి ప్రభు నాయన ఆ దైవికమైనటువంటి ప్రేమను కలిగి ఉండటకు తండ్రి నీ కృపా భాగ్యమును కనికరమును ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థించున్నాం.
సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ విన్న వర్తమానము తండ్రి ప్రభు అందరిలో ఫలింపజేసి ఇదిగో తండ్రి ప్రభు మరి నాయన ఇదిగో ఆవలి గట్టులో ఉండుటకు అయా నీ కృపా భాగ్యమును కనికరమును దయచేయమని ప్రతి విషయంలో తండ్రి ప్రభు కృప చూపి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, నా ప్రియ సోదరుడు చేసిన ప్రార్థనకు అనుగుణంగానే మేమందరం ఆమేన్ అంటున్నాం. ప్రభు పరిశుద్ధాత్మ యొక్క ప్రేమలో ఉన్నవాడు ఎవడు కూడా తప్పిదాలు చూసుకోడన్నావు, క్షమిస్తారంటున్నావు. ఆ క్షమాపణలో ప్రభు అని ప్రవక్త ద్వారా మాకు గొప్ప ఉదాహరణ మీరు పెట్టి ఉంచినారు అయ్యా. ఆ అత్యున్నతమైనటువంటి ఆ ప్రేమ మేము పొందుకోలాగిన సహాయం దయచు. మాకు తెలిసి తెలియకుండా కొన్నిసార్లు మేము కోప్పడుతున్నాం నాయన, కొన్ని మార్లు మా ప్రేమను వ్యక్తపరచడం మేము విఫలమవుతున్నాం ప్రభువా. మా అంతరంగంలో ఉన్న ప్రేమను ప్రభు బాహ్యంగా మేము తీసుకురావడంలో నాయన మేము ఫెయిల్ అవుతున్నాం ప్రభువా. కానీ నాయన మీ ఆత్మ వల్ల అయినటువంటి ఆ ఆత్మ ప్రత్యక్షత ద్వారా, ఆత్మ అభిషేకం ద్వారా మేము ఖచ్చితంగా దీన్ని పొందుకోగలుగుతాము. ఆ విశ్వాసం అలా ఉంటుండగా మా అందరిలో కూడా దైవికమైన ప్రేమను మీరు ఉత్పన్నం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. కృపగల దేవ సహాయం దయచేయండి, మీరు తోడుగా ఉండండి నాయన. సమకూర్చబడిన ప్రియులను బట్టి నాయన మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రయాసంతో ప్రయాణం చేసిన వారిని ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. ఈ కానుక పెట్టెలో తమ గుప్పిళ్ళు ధారాళంగా విప్పిన వారిని మీరు ఆశీర్వదించండి ఆయన. ఈ మందిరానికి ప్రభు కుడి పక్కన ఒకరు స్థలాన్ని ఆక్రమించుకుంటూ నాయన తూర్పు దిక్కున నా తండ్రి ప్రభు ఆ నీటి వరద ద్వారా మరొక రూపంలోను నాయన ముందున్నటువంటి దాంట్లో ప్రభు మరొకరు ఈ రోజున తండ్రి ప్రభు అనేక రీతులుగా నాయన ఈ సంఘం పైన ప్రభు ఒత్తిడికే కారణమవుతున్నటువంటి సందర్భాలు చూస్తుండగా దుష్టుడు ప్రభు నిజంగా పడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూస్తున్నాము నాయన. కానీ నాయన మాకు భయం లేదు తండ్రి. మా భర్తని ఉండగా, పరాక్రమము గల యెహోవా మా పక్షమునుండగా యుద్ధాలు గెలిచేది మేమని మేము ఎరుగుదుము. కానీ అది మీ లేఖన ప్రకారంగాను దైవికమైన ప్రేమ గుండానే గెలిచే భాగ్యం దయచేయండి. కృప చూపండి ప్రభా. కాలం తండ్రి సమీపమవుతున్నది కనుక రానయ్య ఉన్నటువంటి ఆ రాకడలో నీ ప్రియమైన ప్రజలందరూ ఉండులాగా. ఎందుకంటే ఈ ప్రేమ లేకుండా అక్కడ ఏ ఒక్కడు తండ్రి ప్రభ ప్రవేశించలేడన్న మాటలు అయినా ఆ దర్శనమును 100,000 మార్లు మేము విన్నాము, కానీ దానికి కావలసిన ఆ తాళమును, ఆ సూత్రమును పట్టుకోలేకపోతున్నాం నాయన. ఆ ప్రేమ లేకుండా అక్కడ ఎవడు ఎంటర్ అవ్వలేడు అంటున్నావు నాయన. ప్రభు ఆ దైవికమైన ప్రేమ అక్కడికి దాని లోపలికి చేరుకోగలిగే ప్రేమను మాకు దయచేయండి ప్రభు. అన్నింటిలో కూడా తోడుగోండి, సహాయం దయచేయమని, ఈ పరిచర్యను సమస్తమును కూడా మీరు ఆశీర్వదించమని ప్రభు. ఆయన రాబోతున్నటువంటి వారంలో జరగబోతున్న కుటుంబంలో కూడా మీరు తోడుగా ఉండమని, బాధింపబడుతున్నటువంటి ఆ సంఘమును కూడా సరిదిద్దుటలో అయినా మీరు మమ్మల్ని వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. Jesus, thank you, Jesus, thank you, Jesus, Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నేను ఎవరైనా గాయం చేసినట్లుగా బాధ పెట్టినట్లుగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. నేను చెప్పింది తప్పని చెప్పి క్షమాపణ అడగలేదు, కానీ మీకు బాధ కలగజేసినందుకే క్షమాపణ అడుగుతున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక.